హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆలంబన. మన్నాటి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సూర్యుడు ఇంకా దర్శనమివ్వలేదు, కానీ అతగాడి వెలుగు మాత్రం ఆకాశాన్ని ఆక్రమించుకుంటోంది, తెల్లగా మెల్లమెల్లగా. ఉదయం 5:40 అయింది. నగరం అప్పుడే మేలుకుని చైతన్యం తెచ్చుకుంటోంది. రోడ్డు మీద జనాలు ఎక్కువగా లేరు. అప్పుడప్పుడు తిరిగే వాహనాలు, పొద్దున్న ఆరోగ్యం కోసం పరిగెత్తేవాళ్లు తప్ప. నగరంలోని చాలా మంది ట్యాంక్ బండ్ దగ్గరకే వస్తారు హెల్త్ రన్ కోసం. అన్ని వయసుల వాళ్ళు అక్కడ హాజరవుతారు. అక్కడే లేడీలా చెంగు చెంగున గెంతుతూ స్కిప్పింగ్ ఆడుతూ పరిగెడుతోందొక యువతి. ఇంతలో ఆమె దృష్టి పదానికి అడ్డంగా వచ్చాడో యువకుడు. అక్కడే ఉన్నచోటే నిలబడి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆమె కేసి చూసి సన్నని చిరునవ్వు ఒకటి వెలిగించి అన్నాడు హలో అని. ఆమె ఓ 2 క్షణాలు కన్ఫ్యూజ్ అయ్యి అప్రయత్నంగానే హలో అంది. ఎర్రటి టీషర్ట్, తెల్లటి స్పోర్ట్స్ షార్టు, కళ్ళకి స్పోర్ట్స్ షూసు, లైట్గా పెరిగిన గెడ్డం, పల్చటి పేదాలు, ఆకర్షణీయమైన ఎక్స్రే కళ్ళు, పైకి దువ్విన జుట్టు. అతన్ని ఇంతకు ముందెక్కడా చూసినా గుర్తు రాలేదామెకి. ఆమె ఆలోచనలో ఉండగానే అతను రన్నింగ్ ఆపి ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు, నా పేరు ప్రశాంత్. ఇంట్లో శాంత్ అని పిలుస్తారు. ఆఫీసులో స్నేహితులు పూర్తి పేరుతో పిలుస్తారు, ప్రశాంత్ కుమార్ అని. బాల్య స్నేహితులు మాత్రం ప్రసిగాడు అంటారు. చెదరని చిరునవ్వుతో చెప్పాడతను. ఆమె అలాగా అన్నట్టు తల ఊపింది. కొంత ఆశ్చర్యం ఉంది ఆమె కళ్ళల్లో. 2 క్షణాల తర్వాత అతను అన్నాడు, మీ పేరు సువిధ కదూ? ఆమెలో ఆశ్చర్యం పెరిగింది. అవును, మీకెలా తెలుసు అంది బురుకుటి ముడిచి. అతను నవ్వి, అది నా వృత్తి. ముందు నేనొక టార్గెట్ ఏర్పరుచుకోబోయే ముందు పూర్తిగా స్టడీ చేస్తాను. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. సరిగ్గా 6 గంటలు కాగానే మీరు పార్కింగ్ దగ్గరికెళ్ళి మీ లోనా తీసుకుని నారాయణగూడ కాలనీలో ఉన్న మీ ఇంటికి వెళతారు. మీ ఇల్లు 3 అంతస్తులు. మీకు ఒక అంబాసిడర్ 77 మోడల్ కారు, ఓ కొత్త బ్లూ కలర్ మారుతి కారు ఉన్నాయి. మీ పేరు మీద ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, బ్యాంకులో 8 లక్షలు ఉన్నాయి. మీ ఇల్లు దాదాపు 10 లక్షల విలువ చేస్తుంది ప్రస్తుతం. మీ ఇంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తే కనీసం 3 లక్షల రూపాయలు వస్తాయి. అతనింకా ఏదో చెప్పబోతుంటే ఆమె అంది, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకు తెలుసుకున్నావు? అతను మరోసారి మనోహరమైన నవ్వు నవ్వాడు. చెప్పానుగా సువిధి గారు, నా టార్గెట్ మీరు. అందుకే మీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. తెలుసుకోవడంలో నీ ఉద్దేశం? షార్పుగా అడిగిందామె. ఏం లేదు, ఓ 1,00,000 రూపాయలు సంపాదించాలని. క్షణం తర్వాత ఆమె తేలిగ్గా నవ్వింది. బ్లాక్మెయిలర్వా నువ్వు? అతను మాట్లాడలేదు, ఆమెకేసే చూస్తున్నాడు. ఒకవేళ అదే నీ ఉద్దేశమైతే నా దగ్గర అలాంటి దాపరికాలు గాని, భయపడి డబ్బిచ్చేటంతటి పాడు పనులు గాని నేనేమీ చేయలేదు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడతను. తర్వాత సీరియస్గా అన్నాడు, లేదు సువిధి గారు, నేను మీకేదో సాక్ష్యం చూపించి బ్లాక్మెయిల్ చేద్దామని అనుకోవడం లేదు. కొంత వెరైటీ బ్లాక్మెయిలింగ్ ఇది. ఏంటది? చెప్పనా? ఆమె మాట్లాడలేదు. చెప్తున్నా, మరేం లేదు. ఓ వారం రోజుల్లో నేను మిమ్మల్ని చంపేబోతున్నాను. దారుణంగా చిత్ర విచిత్ర హింసలు పెట్టి. మీరు బ్రతకాలనుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి నాకు. ఆమె షాక్ తింది. అతను లేచి నుంచున్నాడు. బాగా ఆలోచించుకోండి సువిధి గారు, నేను జోక్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను. రేపు నేను మళ్ళీ ఎక్కడో ఓ చోట కనిపిస్తాను. అప్పటికి మీ అభిప్రాయం చెప్పండి. అతను పరిగెత్తుతూ వెళ్లిపోయాడు. ఆమె శిలాప్రతిమలా అక్కడే కూర్చుండిపోయింది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మానేసింది. పొద్దున్న ట్యాంక్ బండ్ దగ్గర 15 నిమిషాలు లేట్ అవడం వల్ల. పూర్తిగా క్రమబద్ధమైన జీవితం గడుపుతుంది సువిధ. చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెంచారు ఆమె తల్లిదండ్రులు, ఒక్కతే సంతానం కావడంతో. అదీగాక ఆమె వాళ్ళకి చాలా ఆలస్యంగా, అంటే పెళ్లైన 15 సంవత్సరాల తర్వాత పుట్టింది. అలా జరగడంతో ఆమె బిఏ పూర్తి చేసే సమయానికి ఆమె తల్లిదండ్రులు పూర్తిగా వృద్ధాప్యంలోకి వచ్చేశారు. ఆమె ఎంఏ సోషియాలజీ చేస్తున్నప్పుడు ఓ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. విశాలమైన ప్రపంచంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అలాని ఆమె కుంగిపోలేదు. ఒంటరితనం ఆమెని బాధించలేదు. నిజానికి తల్లిదండ్రుల మరణానికి ఆమె ఎక్కువగా బాధపడలేదు. ఆ విషయం చాలా మామూలైందిగా భావించిందామె. అప్పుడప్పుడు ఆమె ఆలోచనలు వేదాంతాన్ని టచ్ చేస్తూ ఉంటాయి.
చదువుకున్న సామాజిక శాస్త్రం ఆమెకి జీవితానికి ఏది ముఖ్యమో నేర్పింది. ఆస్తిని చూసి సహాయం చేస్తామనే ముసుగుతో వచ్చిన బంధువుల్ని ఆమె దరిచేరనీయలేదు. తన జీవితం మీద తనకి పూర్తి నమ్మకం ఉందని, తనను తాను సంభాళించుకోగలనని, తనకి సహాయం చేసే ఊహతో తమ విలువైన సమయం పాడు చేసుకోవద్దని ఆమె బంధువులకి సలహా ఇచ్చింది. గొప్ప అశాంతితో తిరిగి వెళ్లిపోయారు ఆమె బంధువులు. ముఖ్యంగా ఆమె మామ కొడుకు బావ గిరి. అతనికి అనిపించేది ఆడది ఒంటరిగా బ్రతకలేదు. ముఖ్యంగా సువిధ. తను అందమైంది. తనకింకా జీవితమంటే ఏంటో తెలీదు. తోడొకరుండిన అదే భాగ్యము అనే పాట ఆమె ఎప్పుడూ వినలేదేమో. ఒకవేళ విన్నా అర్థం చేసుకునే భావుకత్వం లేదేమో. అతనింకా ఇలా అనుకునేవాడు. సువిధ, చూడు, నా గుండెల్లో నీకోసం ఎంత స్థానం ఉంచానో. ఎందుకలా ఒంటరిగా మగ్గిపోతావు? నీకు నేనున్నాను తోడు. సువిధ, నీకిప్పుడు సానుభూతి చూపించేందుకు, నీ బాధ పంచుకునేందుకు, నిన్ను ఓదార్చేందుకు ఒక తోడు కావాలి. ఆ తోడు నేను. సానుభూతికుండే విలువ నీకు తెలీదు. అది హృదయాన్ని తేలికపరుస్తుంది. కాని సువిధ మాత్రం అతని ఆలోచనల స్థాయి కంటే పైనే ఉంది. ఆమెకి ఎవరి సానుభూతి అవసరం లేదు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని బంధువులు గర్వంగా మార్చారు. దాంతో చాలామంది ఆమెకు దూరం అయ్యారు. ఈ విషయానికి కూడా ఆమె బాధపడలేదు. ఆమె తన జీవితాన్ని పూర్తి క్రమబద్ధం చేసుకుంది. విజ్ఞానం పొందడంలో ఉన్న ఆనందం పూర్తిగా తెలుసుకున్న మనిషి కాబట్టే రోజుకి 4 గంటలు సెంట్రల్ లైబ్రరీలో గడుపుతుంది, రకరకాల పుస్తకాలు చదువుతూ. తనకు ఎదురయ్యే మనుషుల్ని నిశితంగా పరిశీలిస్తూ వాళ్ల ప్రవర్తన ద్వారా వాళ్ల మనస్తత్వాన్ని అంచనా వేసుకుని, తన మనస్తత్వంతో పోల్చుకుని నేర్చుకోదగిన విషయాల్ని నేర్చుకుంటూ కొత్త కొత్త ఆలోచనల్లో ఆనందం పొందుతూ ఉంటుంది. తన దినచర్యలో 4 గంటలు ఆమె ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో గడుపుతుంది. సాయంత్రం 2 గంటలు క్లబ్లో షటిల్కాక్ ఆడుతుంది. ఆస్తి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆమె కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తుంటుంది. తనని తాను పూర్తిగా రెస్ట్లెస్ గా మార్చుకుంది. అయితే 2 సంవత్సరాల క్రితం వరకు ఆమె లైఫ్ ఇలాగే ఓ యంత్రంలా జరిగిపోయేది. అప్పుడు ఆమెకి 23 ఏళ్లు. ఆ సమయంలో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు అరవింద్. అరవింద్ ఎక్కడివాడో ఆమెకు తెలీదు. ఏం చేసేవాడో తెలీదు. రవీంద్ర భారతిలో ఓసారి ఓ ప్రదర్శన చూడ్డానికి వెళ్ళినప్పుడు కనపడ్డాడతను. మనిషి చురుకైన కళ్లతో అందంగా కనిపించాడామెకి. ఆ తర్వాత 4-5 సార్లు చాలా తక్కువ వ్యవధిలోనే ఆమె అతడిని చూడడం జరిగింది. ఆ తర్వాత ఓసారి వానలో క్లబ్ నుండి వచ్చేటప్పుడు కారు పాడైతే అతనికి లిఫ్ట్ ఇచ్చింది. అతను కారెక్కి ఓ 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడాడు. ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆమె అతడి గురించి అడిగింది. అతను పెద్దగా ఏం చెప్పలేదు. తల్లి తండ్రి లేరు అన్నాడు సిగరెట్ వెలిగించుకుని. ఆస్తి ఏమంతగా లేదు. కేవలం ఓ కారు, చిన్న బంగళా ఉన్నాయని చెప్పాడు. ఉద్యోగం గురించి అడిగితే మౌనం వహించాడు. ఆమె అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. కారు దిగేటప్పుడు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. సువిధకి అతను ప్రత్యేకమైన మనిషిలా కనిపించాడు. అతని మనస్తత్వాన్ని అంచనా కట్టలేకపోయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య కొంత క్లోజ్నెస్ ని పెంచే సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు రాత్రి 9:30కి సువిధ నిద్రకు ఉపక్రమించబోతుండగా రింగ్ అయింది టెలిఫోన్. ఆమె రిసీవర్ ఎత్తి హలో అంది. అటువైపు నుండి చాలా వీక్ గా పలికింది అతని కంఠం. సువిధ, ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి రాగలవా? చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను, ప్లీజ్. అతని స్వరాన్ని బట్టి ఆమె ఏదో అన్యూజువల్ సంఘటన జరిగిందని ఊహించింది. అడ్రస్ కనుక్కుని వెంటనే బయలుదేరింది. దిల్సుఖ్ నగర్ వైపు ఉంది అతని ఇల్లు. కాలనీకి కొద్దిగా దూరంగా విడిగా ఉంది. ఆమె కారు బయట ఆపి లోపలికి పరిగెత్తింది. తలుపులన్నీ తెరిచున్నాయి. సామాన్లన్నీ అడదడంగా పడేసున్నాయి. దృశ్యాన్ని బట్టి అక్కడ ఏదో ఘర్షణ జరిగినట్టుగా ఊహించింది సువిధ. ఇంట్లో అసలు అలికిడి లేదు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ కదిలి అతని కోసం వెతికింది. వంటింట్లో ఫ్రిడ్జ్ పక్కన పడున్నాడతను. అతని చేతిలో వాటర్ బాటిల్ ఉంది. బట్టల నిండా రక్తం. తల పగిలింది బలమైన గాయం వల్ల. ఆమె నిమిషం సేపు స్థాణువులా నిలబడిపోయింది. తేరుకున్న వెంటనే ఆమెకి చెయ్యాల్సిన పని గుర్తుకొచ్చింది. 15 గంటలో అతడిని హాస్పిటల్కి చేర్చింది. మర్నాడు సాయంత్రం స్పృహలోకి వచ్చాడతను. ఆమె అక్కడే ఉంది. ఆమెను చూసి బలహీనంగా నవ్వాడు. మెల్లగా అన్నాడు, నాకు తెలుసు సువిధ, కేవలం నువ్వు ఒక్కదానివే నన్ను కాపాడగలవని. అందుకే ఫోన్ చేశాను నీకు. అసలెలా జరిగింది? దొంగలు పడ్డారు. నేను తిరగబడ్డాను. థ్యాంక్ గాడ్, ప్రాణాపాయం జరగలేదు అంది సువిధ. అతను నవ్వాడు మళ్ళీ.
కొంత నిశ్శబ్దం తర్వాత అన్నాడు, ఇప్పుడింక పర్వాలేదు సువిధ, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆమె అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. తర్వాత లేచి వెళ్ళొస్తాను అంది. అతను నవ్వి ఊరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తన పనిలో తాను నిమగ్నం అవలేకపోయిందామె. కళ్ళు మూసినా తెరిచినా ఆమెకు అరవింద్ కనిపించసాగాడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మళ్ళీ కలవమని కూడా అనలేదు. ఆమెకు వెళ్లి అతన్ని చూడాలనిపించేది, కాని బలవంతాన నిగ్రహించుకునేది. 15 రోజుల తర్వాత ఉన్నట్టుండి క్లబ్లో కనిపించాడు. ఆమెని చూసి చిన్నగా నవ్వాడంతే. ఆమె బదులుగా హలో అని ఊరుకుంది. కాఫీ తాగుదాం, అలా వస్తావా అడిగాడతను. ఆమె క్షణం ఆలోచించి సరే అంది. ఇద్దరూ హోటల్లో కూర్చున్నారు. మాట్లాడుకోవడానికేమీ లేనట్లు మౌనంగా. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆమె అడగలేదు. ఇలా ఉంది అని అతడు చెప్పలేదు. కాఫీ తాగుతున్నప్పుడు అడిగాడు, సువిధ, ఒక విషయం అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పు. అడగమన్నట్లుగా తల ఊపిందామె. అతను సిగరెట్ వెలిగించుకునన్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పగలవా? ఆమె 2 నిమిషాలు ఆలోచించింది. అతన్ని పరీక్షగా చూస్తూ, నన్నెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అతను నవ్వి అన్నాడు, అనవసరమైన ప్రశ్నిది. నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె అంది, రేపు చెప్తాను ఆలోచించి. అతను సరే అని లేచాడు. కాని ఆ మర్నాడు అతను కనిపించలేదు. ఆ తర్వాత ఓ రోజు రాత్రి ఆమె ఇంటికొచ్చాడు. ఏం ఆలోచించుకున్నావు అడిగాడు. మెల్లగా చెప్పిందామె. చేసుకుంటాను అంతే. ఏమాత్రం ఊహించని విధంగా అతనామె బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ముందు బిత్తరపోయి తర్వాత సిగ్గు దొంతరలోకి వెళ్ళిపోయింది. వెళ్ళొస్తా చెప్పి వెళ్ళిపోయాడు అతను. 1 నెల రోజుల్లో వాళ్ల పెళ్లి జరిగిపోయింది. క్యాలెండర్ మారింది కాని కాలం తెలియలేదు. ఆమెకి బాగా పరిచయమైన ఓ లాయర్ ఆమెకు సలహా ఇచ్చాడు, ఆస్తి అతని పేర రాయిద్దని. ఆమె ఆలోచించి అలాగే అంది. ఆ సంవత్సరం గడిచాక తెలిసిందామెకి అరవింద్ తాగుతాడని. ముందు మామూలుగానే తీసుకుంది, కాని రోజు రోజుకి క్వాంటిటీ పెరిగిపోయింది. 6 నెలల్లో అతనికి సర్వ దుర్లక్షణాలు అలవడ్డాయి. గుర్రపందాలు, పేకాట, హెవీ డ్రింకింగ్. ఆమె అతన్ని కంట్రోల్ చేయలేకపోయింది. 24 గంటలు మత్తులో ఉండడం అలవాటు చేసుకున్నాడతను. కారణమేంటో ఆమెకు అర్థం అవ్వలేదు. నిజానికి పెద్ద కారణం కూడా లేదు. కేవలం స్నేహితుల వల్లే అలా తయారయ్యాడతను. తన ఆస్తి అమ్మేశాడు. ఆమె అతన్ని భరించలేకపోతుంది. డబ్బు కోసం ఆమెని పీడించసాగాడు. డబ్బు ఇవ్వకపోతే నానా రభస చేసేవాడు. ఇస్తే వారం వరకు కనిపించకపోయేవాడు. తర్వాత 6 నెలల్లో దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆమెకి అతన్ని ఎలా బాగుపరచాలో అర్థం కాలేదు. ఆమె మీద పూర్తి ప్రేమ కురిపించేవాడతను. అనవసరంగా అలవాటు చేసుకున్నానంటూ సెల్ఫ్ పిటీకి లోనయ్యేవాడు. ఆమె ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. పరిస్థితులు చేతులు దాటిపోయినట్లుగా మాట్లాడేవాడు. ఆమెకేం చేయాలో తోచడం లేదు. అరవింద్తో పెళ్లి వల్ల ఆమెకి లభించిన రిలీఫ్, సౌఖ్యం మట్టిగొట్టుకుపోయాయి. మళ్లీ ఆమె జీవితం యాంత్రికమైపోయింది. అరవింద్ని పట్టించుకోవడం మానేసింది. అతను అడిగినప్పుడు కొంత ఘర్షణ జరగడం, తర్వాత ఆమె డబ్బులివ్వడం మామూలైపోయాయి. విడాకుల గురించి ఆలోచించిందామె. కాని ఆ ఆలోచన రావడంతో ఆమెకి చేదు తిన్నట్టయ్యేది మనసు. ఇలా ఆమె దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుకుంటున్న సమయంలోనే ఆమెకి ప్రశాంత్ కనిపించాడు. చంపుతానని బెదిరించాడు. ఆమె నవ్వుకుంది. మోసం చేసేవాళ్లంటే ఆమెకు అసహ్యం. కలలో కూడా ప్రాణానికి భయపడి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా లేదామె. ఆమెకొచ్చిన ఒకే ఒక డౌట్, ఎవడి ప్రశాంత్? అయితే ప్రశాంత్ విషయం ఏమంత సీరియస్ అయిందిగా కనపడలేదామెకి. ఆ కుర్రాడు సరదాగా అలా చేసి ఉండొచ్చు. ఊరికే ఓ రోజు మనశ్శాంతి లేకుండా చేయడానికి, ఓ అమ్మాయిని ఆట పట్టించడానికి, లేదా తను గుర్తుండేలా చేయడానికి చేసిన చిన్న ట్రిక్లా కనపడింది ఆమెకి. అయితే ఆ ప్రశాంత్ ఎవరో, ఎందుకలా చేశాడో, ఆట పట్టించడానికైనా తననే ఎందుకు ఎన్నుకున్నాడో ఊహించలేకపోయిందామె. మొత్తానికి 9:30కి ఆమె ఆఫీసులోకి ప్రవేశించేసరికి ఆ విషయం పూర్తిగా మరిచిపోయింది. 9:30 నుండి 1:30 వరకు ఊపిరి సలపని పనిలో ఉండిపోయిందామె. స్టాకు వెళ్ళిందో లేదో చూసుకోవడం, ఇన్వాయిస్లు పంపించడం, కొత్త కొత్త పార్టీలతో మాట్లాడడం, అట్టపెట్టెల క్వాలిటీ పరీక్షించడం, ఇలా రకరకాల పనుల్లో మునిగిపోయిందామె. అయితే ఫ్యాక్టరీలోకి వెళ్లి క్వాలిటీని పరీక్షించేటప్పుడు జరిగిందా సంఘటన. ఓ అట్టపెట్టెని తీసుకుని చూసిందామె. ట్రూప్స్ వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్లు తమ ప్రొడక్ట్ కోసం అట్టపెట్టెలకి ఆర్డర్ ఇచ్చారు. అట్టపెట్టెలు 5 ప్లైలో ఉండాలని చెప్పారు వాళ్ళు.
5 ప్లై అంటే 5 కాగితాలతో తయారు చేయబడి ఉంటుంది. 5 ప్లై లాగే 3 ప్లై అంటే 3 కాగితాలతో. ఒక కాగితం మామూలుగా ఉంటుంది. దాని తర్వాత కాగితం వంకరలు తిరిగి పెట్టెకు గట్టిదనాన్ని మందాన్ని పెంచేదిగా ఉంటుంది. దాని తర్వాత కాగితం మళ్లీ మామూలుగా ఉంటుంది. దీన్ని 3 ఫ్లై అంటారు. అదే 5 ఫ్లై అయితే 2 వంకరలు తిరిగిన కాగితాల పొరలు 3 మామూలు కాగితపు పొరలు వాటిని కవర్ చేస్తూ ఉంటాయి. అంటే ఓ మామూలు కాగితం, ఓ వంకరలు తిరిగిన కాగితం, మరో మామూలు కాగితం, మరో వంకరలు తిరిగిన కాగితం, ఇలా అన్నింటినీ కలిపి వాటికి గమ్ రాసి అతికించి ఆ తర్వాత వాటిని మరికొన్ని మిషన్ల సాయంతో డబ్బాలుగా మారుస్తారు. కాగితం వంకర తిరిగేలా చేయడానికి కారుగేషన్ మిషన్ ఉపయోగిస్తారు. ఆ మిషన్ లో 2 పెద్ద పెద్ద ఇనుప రోల్స్ పళ్లతో ఒకదాన్నొకటి కరిచి పట్టుకుని ఉంటాయి. ఆ 2 రోల్స్ మధ్య నుండి వెళ్లే కాగితం వాటి పళ్ల మధ్యన పడి వంకర్లు తిరుగుతుంది. అయితే ట్రూప్స్ కంపెనీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినట్లుగా ఆమె చేతిలో ఉన్న పెట్టె 5 ఫ్లైతో తయారు చేసింది కాదు, 3 ఫ్లైలో ఉంది. అది గమనించి ఆమెకు మతి పోయినట్లయింది. స్టాక్ రూమ్ లో అప్పటికే 500 డబ్బాలు తయారు చేయబడున్నాయి. అట్టపెట్టెలు 5 ఫ్లైలో లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అప్పుడిక ఈ తయారు చేయబడిన డబ్బాలన్నీ నెత్తికేసి కొట్టుకోవలసిందే. ఒక్కో డబ్బా దాదాపు 25 రూపాయల విలువ చేస్తుంది. అలాంటి డబ్బాలు 500 అంటే 7,500 రూపాయల నష్టం. ఆమె సూపర్వైజర్ శివరాంని పిలిచింది ఆఫీస్కి. శివరాం వచ్చాడు నమస్తే అంటూ. కూర్చోండి చెప్పిందామె. అతను కూర్చున్నాడు. పిలిచారట? అవును. చూడండి శివరాం గారు, మీకు నెలకి 2,000 రూపాయల జీతం చెల్లిస్తున్నాను. దేనికోసమంటారు? శివరాం ఆశ్చర్యపోయాడు. పనిచేస్తున్నందుకు చెప్పాడు తలంచుకుని. ఏం పనిచేస్తున్నారు మీరు? షార్పుగా సీరియస్ గా వినిపించిన ఆమె కంఠస్వరంతో తల పైకెత్తి చూశాడు. ఆమెకి చాలా కోపంగా ఉంది. ఏ మనిషి అయినా బాధ్యతారహితంగా పనిచేస్తే నాకు కోపం వస్తుంది శివరాం. ఇంతకీ ఏం జరిగింది మేడం? సువిధ మాటల్ని కట్ చేస్తూ అడిగాడు శివరాం. ఆమె చెప్పింది. వర్కర్లతో కబుర్లాడడం పేకాడడం మానేస్తేనే నా దగ్గర 4 రోజులు పని చేయగలుగుతారు. ఈ 7,500 రూపాయల నష్టం మీ ప్రతి నెల జీతంలో 500 చొప్పున కోసివేయబడుతుంది. అతని వైపు సూటిగా చూస్తూ అంది సువిధ. ఇది అన్యాయం. అయినా మీరు చాలా తప్పు చేశారు మేడం. అతను లేచి నిలబడుతూ అన్నాడు. వర్క్ విషయంలో అంటే ఎన్ని మాటలన్నా పడేవాణ్ణే, కానీ నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు మీరు. నో మిస్టర్ శివరాం, ఇక్కడ మీ పర్సనల్ విషయాలు వర్క్తో ముడిపడున్నాయి. నన్ను అవమానించినందుకు తగిన ఫలితం అనుభవిస్తారు మీరు, చెప్పాడతను. ఎక్కువగా మాట్లాడకండి. మీరు పిల్లలు గల వాళ్ళని వదిలేస్తున్నాను, లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసేదాన్ని. అతను వెకిలి నవ్వు నవ్వి వెళ్లిపోయాడు. ఆమె మనసు మరింత చెదిరింది సంఘటనతో. శివరాంని అంతకుముందే చాలాసార్లు హెచ్చరించింది సువిధ. చాలా చీప్ మనిషి అతను. తను చాలా తెలివితేటలో గలవాణ్ణని అతని నమ్మకం. తనని ఎవరైనా మాటంటే సహించాడు. ఎదుటి మనిషిని తేలిక చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంటాడు. ఓ చిన్న సైజు శాడిస్ట్ అతను. లేడీ వర్కర్స్ తో అసభ్యంగా ప్రవర్తించడం, ఫ్యాక్టరీ వర్కింగ్ అవర్స్ అయిపోయాక అక్కడే కూర్చుని పేకాడడం, మందు కొట్టడం చేస్తుండేవాడు. ఇంతకు ముందొకసారి ఈ రిపోర్ట్లు అందినందుకు ఆమె అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. అప్పుడు తన భార్యతో సువిధకి రికమెండేషన్ చేయించుకుని మళ్లీ జాయిన్ అయ్యాడు. అప్పట్నుండే కొంత పగుంది అతనికి సువిధ మీద. ఈ వేల్టి సంఘటనతో అది రెట్టింపయింది. ఎదుటి మనిషి మీద ఒకసారి దురభిప్రాయం ఏర్పడిందంటే చాలు, ఆ తర్వాత అతను ఎన్ని నీతులు చెప్పినా బూతుల్లాగే వినపడతాయి. దురభిప్రాయం మరింత బలపడుతుంది. ప్రస్తుతం శివరాం పరిస్థితి కూడా అంతే. ఆమె మాట్లాడే ప్రతి చిన్న విషయాన్ని తన మదికే తీసుకుని క్షణక్షణం కోపాన్ని పగని పెంచుకుంటున్నాడు. ప్రతీకారం చేయడానికి ఎదురు చూస్తున్నాడు కూడా. మరుసటి రోజు మధ్యాహ్నం భోంచేశాక సువిధ లైబ్రరీకి బయలుదేరింది. దారిలో రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిందామె. ఇంతలో పక్కనే ఓ మోటార్ సైకిల్ ఆగడం గమనించి అటు చూసింది. మోటార్ సైకిల్ మీద నుండి ఆమె కేసి చూసి చిరునవ్వు నవ్వాడు ప్రశాంత్. గుడ్ మార్నింగ్ సువిధ గారు, ఏం నిర్ణయించుకున్నారు? ఆమె కూడా నవ్వి అంది. ప్రశాంత్, నేను చావుకు భయపడను. 1,00,000 రూపాయలు నాకు విలువ కాదు, కానీ నేను నీకు ఆ డబ్బు ఇవ్వదలుచుకోలేదు. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రశాంత్ క్షణం ఆలోచించి అన్నాడు మెల్లగా. అయినా సరే సువిధ గారు, మీకు 1 వారం రోజులు టైం ఇచ్చాను. ఇంకా 5 రోజులుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అతను యాక్సిలరేటర్ రైస్ చేశాడు. గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే రోజు సాయంత్రం లైబ్రరీ నుండి ఆమె డైరెక్ట్ గా తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అంది జయశ్రీ సువిధని చూసి చిరునవ్వుతో. ఇద్దరూ కలిసి లోపలికెళ్లి కూర్చున్నారు. ఎలా ఉంది లైఫ్? అడిగింది సువిధ. ఏముంది, రొటీన్. మా ఆయన శ్రీరామచంద్రుడాయే, అందువల్ల ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. మా ఆయన సకల గుణాభిరాముడు. నా లైఫ్ చూడు ఎంత డల్గా ఉందో. సర్లే, చెప్పుకుంటే ఇహ మా ఆయన గురించే చెప్పుకోవాలి, అదొదిలే. ఇంకేమైనా విశేషాలు చెప్పు. ఏమున్నాయి? సడన్ గా ప్రశాంత్ గుర్తొచ్చాడామెకి. ఉంది, ఓ కొత్త న్యూస్. వివరంగా చెప్పింది ప్రశాంత్ గురించి సువిధ. అంతా విన్నాక జయశ్రీ అంది, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అతను నీ ఆస్తి గురించి అన్ని వివరాలు సేకరించాడంటే కాస్త పట్టుదలతోనే ఉండుండొచ్చు. జాగ్రత్తగానే ఉంటానులే. ఇంతకీ మీ శ్రీవారు ఎప్పుడొస్తారు? ఇంకో 10 నిమిషాల్లో రావచ్చు. సరే, నేనింకొస్తాను. అదేం, కొంచెం సేపు కూర్చో. మా శ్రీవారంటే అంత భయమా? కాళీజీ రోజుల్లా లేరులే ఇప్పుడు, నవ్వుతూ అంది జయశ్రీ. అబే, అదేం లేదు. సువిధకి కాలేజీ రోజుల్లో సంగతి గుర్తుకొచ్చింది. జయశ్రీ భర్త గోపి సువిధ చదివిన కాలేజీలోనే చదివాడతను. ఓసారి స్నేహితులతో పందెం వేసి సువిధ చేతిని పట్టుకున్నాడు పబ్లిక్ గా. చెంప చెళ్ళుమనిపించింది సువిధ. తర్వాత జయశ్రీ పెళ్లిలో కలిసినప్పుడు క్షమాపణలు చెప్పుకున్నాడు. అప్పుడంటే కొరతనం ఉండేది. నిజంగా కాలేజీ రోజులే హుషారుగా ఉండేవి అంది సువిధ. 5 నిమిషాలు వాళ్లు పాత రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. తర్వాత సువిధ బయలుదేరింది. ఆమె కారు గేటు దాటిన సమయానికే గోపి స్కూటర్ లోపలికొచ్చింది. జయశ్రీని అడిగాడతను. సువిధ గారొచ్చారా? అవును. అతను మనసులో నవ్వుకున్నాడు. ఇంకొన్ని రోజులు సువిధ, పబ్లిక్ లో నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు అతి త్వరలో ఫలితం అనుభవించబోతున్నాం. నిన్ను తలచుకున్నప్పుడల్లా మండే నా గుండెలకి ప్రతీకారంతోనే స్వాంతన లభిస్తుంది. 2 రోజులు గడిచాయి. ఆ రోజు నిజంగా పెద్ద ఘర్షణే జరిగింది సువిధకి అరవిందుతో. 10,000 కావాలి అడిగాడతను. లేవు చెప్పింది సువిధ. డోంట్ బి సిల్లీ డియర్. నిజంగానే లేవు. కబుర్లొద్దు, మౌనం. సువిధ, ఎన్నిసార్లిలా లేవని చెప్పి ఇవ్వలేదు, అలాగే ఈసారి కూడా. ఎలాగో నీకు డబ్బు ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు గొడవ పెట్టుకుని ఏం లాభం? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు అరవింద్. నో, నీ మీద ప్రేమతో అభిమానంతో ఈవేళ కాకపోతే రేపైనా బాగుపడతావనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు డబ్బులిస్తూ వచ్చాను. కానీ లాభం లేదు అరవింద్, నువ్వు బాగుపడవు. నీకు విడాకులివ్వాలనే ఆలోచనలో ఉన్నాను. మనసుని రాయి చేసుకునంది. షటప్ డార్లింగ్, పిచ్చి మాటలు మాట్లాడకుండా డబ్బులిచ్చేయి, నన్ను విసిగించుకో. ఇవ్వను, చచ్చిన ఇవ్వను. ఓహో, అరవింద్ కళ్ళు ఎరుపుకు తిరిగాయి. సువిధ, నువ్వంటే నాకిష్టం కాబట్టి ఏం చేయలేదు నిన్ను ఇన్నాళ్ళు. కానీ సువిధ, నేను తలుచుకుంటే నిన్ను సాక్ష్యాలు లేకుండా చంపేసి ఆస్తి మొత్తం సంపాదించుకోగలను. నోర్మి, నువ్వెంతో మంచివాడవని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడవని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంత నీచుడు అని తెలిస్తే అసలు నీ ముఖం కూడా చూసేదాన్ని కాదు. అందుకే నీకు ముందే తెలియనివ్వలేదు. మర్యాదగా డబ్బు నా ముఖాన పడే, లేకపోతే 4 రోజుల్లో శవంగా మారతావు. నేనివ్వను, స్థిరంగా చెప్పిందామె. యూ బ్లేడీ షిట్. అతను బలంగా కాలితో కుర్చీని తన్ని అన్నాడు. అనుభవిస్తావు సువిధా, నన్ను కాదన్నందుకు. వెళ్ళిపోయాడు. ఆమె కళ్ల వెంట నీళ్లు జారాయి. ఎన్ని రోజుల తర్వాత శిలాప్రతిమలా అలాగే నిలబడిపోయింది. అప్పుడామె గమనించలేదు గాని ఆ రూము కిటికీ పక్క నుండి ఓ ఆకారం పక్కకు తప్పుకుంది. ఆ ఆకారం ఆమె కారు డ్రైవర్ శంకర్ది. కిటికీ పక్క నుంచి జరిగి అతను అవుట్ హౌస్ లోకి తన రూమ్కి చేరుకున్నాడు. తలుపు బిగించి గోడకు వేలాడుతున్న సంచిలోంచి ఓ రమ్ బాటిల్ తీశాడు. మూత తీసి బాటిలెత్తి కొట్టేశాడు పూర్తిగా. తర్వాత వణికే చేతులతో సిగరెట్ వెలిగించాడు. అది గంజాయి సిగరెట్. జేబులోంచి చిన్న స్టీల్ డబ్బా తీశాడు. దాని మూత తెరిచాడు. తెల్లని పొడుందందులో. కొకైన్, మత్తు పదార్థం అది. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో కొంత పొడిని తీసుకుని నస్యంలా పీల్చాడు. ఘాటుగా ముక్కులోకి ప్రవేశించింది కొకైన్. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. విపరీతంగా వణికిపోతున్నాడు మనిషి. రక్త ప్రసారం హెచ్చింది. ప్రపంచమంతా గుండ్రంగా తిరుగుతోంది. ఒళ్లంతా వంకరలు తిరుగుతుండగా అతను మంచం మీద పడ్డాడు. అదొక లోకం, చీకటి లోకం, అద్వితీయ అమరలోకం అతని కళ్లకు. అక్కడ నృత్యం చేస్తూ కనిపించింది సువిధ. రమ్మని పిలుస్తోంది. అతనక్కడికి చేరుకున్నాడు. మీదపడి ఏడుస్తున్నామే. దూరంగా నెట్టేశాడు. జేబులోంచి కత్తి తీశాడు. వికృతంగా ఆనందంగా పగలబడి నవ్వాడు. భయపడుతోంది సువిధ. పారిపోతుంది. అతను పట్టుకున్నాడు. కస్సన దిగింది. అతని చేతిలోని కత్తి ఆమె కడుపులో. బయటికి తీసి మళ్లీ పొడిచాడు మరోచాట. చాలా చోట్ల గిలగిలా కొట్టుకుంటోంది సువిధ.
అతను నవ్వుతున్నాడు. అది అతని సుందర స్వప్నం. జరగాలలా. జరుగుతుందని అతని నమ్మకం. రాత్రి 11 అవుతోంది. సువిధకు నిద్రపట్టక పక్కకి దొర్లింది మంచం మీద. అరవింద్తో ఘర్షణ పడిన తర్వాత 3వ రోజది. నిద్ర పట్టి పట్టనట్లు మగతగా ఉంది సువిధకి. అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం సీలింగ్ ఫ్యాన్ చప్పుడు తప్ప. 3 అంతస్తుల బిల్డింగ్ లో 2వ అంతస్తులో బెడ్రూమ్ లో ఉంది సువిధ. ఆమె ఆలోచిస్తోంది మగతలోనే. ఎందుకైంది జీవితం ఇలా? ఇంత నిస్సారంగా, ఇంత మెకానికల్ గా? అసలు ఓ సరదా అనేదే లేదు. అరవిందును చేసుకుని తను ఘోరమైన తప్పు చేసింది. దీన్ని సరిదిద్దుకోవడం ఎలా? విడాకులివ్వాలనే ఆలోచన సరైందేనా? ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. అంతగా ప్రేమించిందా తను అరవింద్ని? ఉన్నట్టుండి ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. ఎక్కడో శబ్దం అవడంతో. ఏదో కింద పడ్డ శబ్దం. బహుశా ఫ్లవర్ వేజ్ కావచ్చు. పిల్లి? ఏమో. ఆమె మళ్లీ ఆలోచనల్లోకి జారుకుంది. పెళ్లి కాకముందు అరవింద్ పద్ధతి చూసి ఓ సంపూర్ణమైన వ్యక్తిత్వం గల మనిషేమో అనుకుంది తను. ఆ రెక్లెస్నెస్ చూసి ఆత్మవిశ్వాసం అనుకుంది. కానీ కాదు. అది మొండితనం, తెంపరతనం. మళ్లీ ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. ఈసారి చాలా దగ్గరలోనే వినిపించింది శబ్దం. అది దేనికి సంబంధించిందో ఆమెకు తెలుసు. బెడ్రూమ్ బయట గదిలో టీపై మీదున్న యాష్ట్రే కింద పడిన శబ్దం. ఎవరు పడేసుంటారు. పనివాళ్లంతా అవుట్ హౌస్ లో ఉంటారు. బహుశా అరవింద్ వచ్చాడేమో. కాని అరవింద్ ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా రాడు. తాగిన మత్తులో కింద నుంచి అరుచుకుంటూ వస్తాడు. మరి ఎవరు? ఆమె చెవులు రిక్కించి వింది, ఫ్యాన్ ఆఫ్ చేసి. చాలా చిన్నగా ఆమె చెవులకి సోకింది అడుగుల చప్పుడు. ఎవరో ఉన్నారు ముందు గదిలో. ఎవరే ఉంటారు? ఆమె మంచం మీద నుండి లేచింది నెమ్మదిగా. శబ్దం కాకుండా ముందుకు కదిలింది. లైటు వేద్దామనుకుని స్విచ్ బోర్డు దాకా వెళ్లి ఆ ఉద్దేశం మానుకుంది. రూము తలుపు దగ్గరికి చేరింది. కీహోల్లోంచి చూసింది. అవతల గదిలో కూడా చీకటిగా ఉంది. కొద్ది క్షణాలు అలాగే చూసింది. ఆఖరి క్షణంలో ఆమె కంటపడింది వెలుగు. టార్చ్ లైట్ వెలుగు మళ్లీ మాయమైంది. నెమ్మదిగా తలుపు తెరిచిందామె. బయట ఎవరో టార్చ్ లైట్ పట్టుకుని అటువైపు తిరిగి నిలబడున్నారు. ఆ టార్చ్ లైట్ ఫోకస్ గోద్రేజ్ బీరువా మీద నిల్చుంది. బహుశా దొంగ కావచ్చు. ఆమె గోడ కానుకుని మూవ్ అవుతోంది. అలాగే నిశ్శబ్దంగా కిందకి వెళ్లి పనివాళ్లని పిలుచుకురావాలని ఆమె ఆలోచన. ఉన్నట్లుండి ఆమె చేతికి టేబుల్ తగిలింది. అదృష్టవశాత్తు చప్పుడు అవలేదు. ఆ టేబుల్ మీద మెటల్తో తయారు చేసిన ఓ బల్లెం పట్టుకున్న గ్రీకు యువకుడి బొమ్మ ఉంది. షో కోసం ఉంచిన బొమ్మది. తడుముతూ ఆ బొమ్మ చేతిలోకి తీసుకుంది. ఎందుకైనా మంచిదని. మెల్లగా కదులుతోంది. సడన్ గా టార్చ్ లైట్ ఫోకస్ బీరువా మీద నుంచి మరలి గదిని పరిశీలించసాగింది. కొంతసేపు అటు ఇటు తిరిగి ఆమె మీద పడింది. గుడ్ సువిధ గారు, నేను అనుకున్నట్టే బయటకొచ్చారు. మీరు బయటికి రావాలనే 2 సార్లు శబ్దం చేశాను. పీలగా ఉన్న ఆ గొంతు ఎవరిదో గుర్తించలేకపోయిందామె. ఖచ్చితంగా ప్రశాంతిది మాత్రం కాదు. మరి ఇంకెవరు? మనిషి కనపడ్డం లేదామెకి. టార్చ్ లైట్ వెలుగు ఆమె ముఖం మీద కేంద్రీకృతమై ఉంది. సన్నటి నవ్వు వినిపించింది. ఆమె చేతిలో బొమ్మ వెనకాల దాచుకుంది కనబడనీయకుండా. సువిధ గారు, మీరిప్పుడు మరణించబోతున్నారు. నో, నువ్వెవరు? అడిగిందామె. అనవసరం సువిధ గారు. ఇదిగో చూడండి. ఫోకస్ కి అడ్డంగా ఓ చెయ్యొచ్చింది. గ్లౌజ్ వేసుకున్న చెయ్యి. ఆ చేతిలో రివాల్వర్ ఉంది. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్. మళ్లీ సన్నటి నవ్వు వినిపించింది. ఏమాత్రం శబ్దం లేకుండా చస్తావు సువిధ. చాలా నిశ్శబ్దంగా, హాయిగా. ఆమె చెయ్యి గ్రీకు వీరుడి శిల్పాన్ని గట్టిగా పట్టుకుంది. చేతులకి చెమటలు పట్టింది. 3 లెక్క పెడతాను. 3వ నెంబర్ అవగానే ఈ రివాల్వర్లోంచి బుల్లెట్ రిలీజ్ అయి నీ గుండెల్ని ముద్దాడుతుంది. నిజానికి 3 ఎందుకు లెక్క పెడుతున్నానో తెలుసా? ఈ 3 అంకెలు లెక్క పెట్టే లోపల నీకు నీ చావు గురించిన భయం పెరగాలి. 1. ఆమె చేతులకి పూర్తి బలాన్ని తెచ్చుకుంది. 2. మనసుని పూర్తిగా కాన్సంట్రేట్ చేసింది. 3. చేతిలోని శిల్పాన్ని బలంగా టార్చ్ లైట్ వైపు విసిరేసింది. అది వెళ్లి టార్చ్ లైట్ అద్దాన్ని, బల్బుని పగలగొట్టడం, ఆమె భుజం పక్క నుండి సర్రన బుల్లెట్ దూసుకు వెళ్లడం రెండూ ఒకేసారి జరిగాయి. క్షణంలో ఆమె పక్కకి దొర్లి చేతికందిన ఓ పేపర్ వెయిట్ ని టీపై మీద నుండి తీసి అటువైపు విసిరింది. సువిధ రియాక్ట్ అయినంత వేగంగా అవతల మనిషి కదలలేకపోయాడు. టార్చ్ లైట్ బద్దలవడంతో పాటు అతని చేతికి కూడా చిన్న దెబ్బ తగలడంతో దాన్ని వదిలేసి మై గాడ్ అన్నాడు. అంతకుముందే అతని చేతిలోని రివాల్వర్ బుల్లెట్ ని కక్కింది. కొద్ది అయోమయంలో అతను కదలలేకపోయాడు.
అతను ఉన్న చోటే ఉండేసరికి సువిధ విసిరిన పేపర్ వెయిట్ అతని గుండెల మీద బలంగా తగిలింది. ఓ గాడ్! అతను కూలిపోయాడు. సువిధ ఆలస్యం చేయకుండా కిందకి పరిగెత్తింది. 2 నిమిషాల్లో పనివాళ్ళని లేపి అక్కడికి తీసుకొచ్చింది. లైటు వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. విరిగిపడిన టార్చ్ లైట్ అద్దపు ముక్కలు తప్ప. మర్నాడు ఆదివారం. సువిధ ఇంట్లోనే ఉండి ఏదో నావెల్ చదువుతోంది. 11:30కి వచ్చింది జయశ్రీ. రాత్రి జరిగిన సంఘటన చెప్పింది సువిధ. అదృష్టం, సాలోచనగా అంది జయశ్రీ అంతా విని. అదృష్టమేముంది, కొంత ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల తప్పించుకోగలిగాను. మరి పేపర్ వెయిట్ విసిరేసిన తర్వాత లైట్ ఎందుకు వేయలేదు? ఆ మనిషి ఎవరో తెలిసేది కదా. తెలిసేదే, కానీ అతని దగ్గర రివాల్వర్ ఉంది. లైట్ వేస్తే నేను అతనికి కనిపించేదని కదా. షూట్ చేస్తే. నిజమే. కొంత నిశ్శబ్దం తర్వాత అంది జయశ్రీ. నీ ఊహ ప్రకారం ప్రశాంతే అయ్యుండొచ్చా? కాదు, ప్రశాంత్ గొంతు నేను గుర్తుపట్టగలను. మరి ఇంకా ఎవరున్నారు? అదే ఆగిపోయింది సువిధ. కొంతసేపు ఏదో ఆలోచించింది. కరెక్ట్, అరవింద్ ఎవరో మనిషిని పంపుండొచ్చు. జయశ్రీ కూడా ఆలోచనలో పడింది. సువిధంది, ఫోన్లేవే, ఎవరో ఒకళ్ళు. అయినా నువ్వు ఈ వేళప్పుడు వచ్చావేమిటి? మీ పతిదేవులు వారు ఎలా వదిలిపెట్టారు నిన్ను? అందులో ఈ వేళ ఆదివారం కదా. ఆయన హాస్పిటల్కి వెళ్లారు. ఎడమ చేతికి ఏదో దెబ్బ తగిలిందని. సువిధ బుర్రలో సడన్ గా ఫ్లాష్ వెళ్ళినట్టయింది. చేతికి దెబ్బ తగిలిందా? అవును, నిన్న సాయంత్రం స్కూటర్ మీద నుండి పడ్డారట. సువిధ ఆలోచిస్తూ ఉండిపోయింది. జయశ్రీ వెళ్లిపోయింది. గోపి ఎంతవరకు అతన్ని అనుమానించొచ్చు? మొత్తానికి రాత్రి జరిగిన సంఘటన సువిధ మనసుని కలిచివేసింది. శత్రువు అనే వ్యక్తి లేకుండా జీవితం గడపాలనుకుంది సువిధ. కాని ఇప్పుడేం జరుగుతుంది? ప్రశాంత్ చంపుతానని కూర్చున్నాడు. నిన్న రాత్రి వచ్చిందెవరో తెలీదు. అరవింద్ తన మీద కోపంగా ఉన్నాడు. గోపిని అనుమానించడానికి తన మనసు ఒప్పుకోవడం లేదు. అసలేంటో అయోమయంగా ఉంది. ఆ రోజు సాయంత్రం ఆమె ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళింది. అక్కడ కనిపించాడు ప్రశాంత్. నమస్కారం సువిధ గారు అన్నాడు చిరునవ్వుతో. నమస్కారం. నిన్న రాత్రి ట్రీట్మెంట్ ఎలా ఉంది? నన్ను చంపడం అంత ఈజీ కాదు. సువిధ అంది ప్రశాంత్ని పరీక్షించాలని. ప్రశాంత్ షాక్ అయ్యాడు. నిన్న రాత్రి ట్రీట్మెంట్ ఏంటి? నిన్న హత్య చేయడానికి వచ్చావుగా? ఈజ్ ఇట్? ఎస్, ఇట్ ఈజ్. మై గాడ్, నేను రాలేదు రాత్రి. అంటే మరెవరో మిమ్మల్ని చంపే ప్లాన్ లో ఉన్నారన్నమాట. ఆమె తల ఊపింది. కానీ సువిధ గారు, నేను ఈరోజు ఒక కొత్త విషయం చెప్దామని కలిశాను మిమ్మల్ని. ఏంటది? ఈవేళ నన్నొక మనిషి కలిశాడు ఉదయం. మిమ్మల్ని చంపితే 1,50,000 ఇస్తానన్నాడు. ఎవరతను? అది చెప్పను. అప్పుడు మీ ప్రాణం ఖరీదు మాత్రం పెంచేస్తున్న నాకు 2 లక్షలు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాను. లేకపోతే చంపేసి 1,50,000 సంపాదిస్తాను. చెప్పండి, మీకేదిష్టమో. ఆమె నవ్వి అంది. 1,50,000 సంపాదించుకోండి. థ్యాంక్ యూ. అతను వెళ్లిపోయాడు. ఆమె మరింత అయోమయంలో పడింది. ఎవరు చెప్పుంటారు ప్రశాంత్కి తనని చంపమని? అరవిందా? ఏమో. చిరాగ్గా తయారైంది ఆమె అంతరంగం. ఈ ప్రశాంత్ తంతేంటో అర్థం కావడం లేదు. అతనిచ్చిన గడువు దాటిపోయింది. అయినా ఇంకా ఏమీ ప్రయత్నం చేయలేదు. ముఖం చూస్తే అలాంటి క్రూరుళ్లా కనిపించడు. మంచివాడిగానే అనిపిస్తాడు. ఆమె తల విదిలించింది. అంతు తెలియకుండా ఉంది పరిస్థితి. ప్రస్తుతం అర్జెంటుగా క్లియర్ చేసుకోవాల్సిన డౌట్ గా ఆమె కనిపించింది. గోపి విషయం ఒకటే. షాపింగ్ నుండి డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళింది. గోపి ఒకడే ఉన్నాడు ఇంట్లో. సువిధని చూడగానే లేచి ఆహ్వానించాడు. రండి సువిధ గారు. జయశ్రీ ఏదో పేరంటానికి వెళ్ళింది. ఆమె కూర్చుంది. అతని చేతివైపు చూసింది. బ్యాండేజ్ చేయబడింది. ఏమైంది చేతికి? అడిగింది. నిన్న స్కూటర్ మీద నుండి పడ్డాను. హరే, ఎక్కడ జరిగింది? ఈ దగ్గరలో ఉన్న కిరాణా షాప్ ముందు. నిమిషం తర్వాత ఆమంది. వెళ్ళొస్తాను గోపిగారు. జయ వచ్చేదాకా ఉండండి. లేదు, నాకొక ముఖ్యమైన పనుంది, వస్తాను. ఆమె కారు తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళు సుధా, వెళ్ళు. ఈరోజు చేతికి గాయం ఉంది కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతే. సువిధ కిరాణా షాప్ దగ్గర ఆపింది కారు. షాపులోకి వెళ్లి ఓ బిస్కెట్ ప్యాకెట్ అడిగింది. నిన్న సాయంత్రం ఎవరైనా ఇక్కడ స్కూటర్ మీద నుండి పడిపోయారా? షాప్ అతను 2 నిమిషాలు ఆలోచించి అన్నాడు. అవును, సన్నగా తెల్లగా ఉండే ఓ 25 ఏళ్లతను పడిపోయాడు. ఎడం చేతికి బాగా దెబ్బ తగిలింది కూడాను. షోకేసుల్లో ఉంచిన రకరకాల వస్తువుల్ని చూస్తూ నడుస్తోంది సువిధ నారాయణగూడలో. ఆమె మనసు ఎక్కడో ఉంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నామే. గోపి కాదు అని తెలిసింది. మరి ఎవరు? ఉన్నట్లుండి ఆమె కనిపించింది. ఈ విషయం పోలీసులకు చెప్తే? అవును, అదే పరిష్కారం. కొంత మట్టుకు సేఫ్టీ కూడా ఉంటుంది.
ఒకవేళ ఈ మర్డర్ ట్రయల్స్ లో తను మరణించడం జరిగితే ఆస్తి మాత్రం అరవింద్కి దక్కకూడదు. ఒకవేళ అతనే గనక చేసుంటే హంతకుడికి శిక్ష పడాలంటే తను పోలీస్ రిపోర్ట్ ఇవ్వక తప్పదు. ఆమె టైం చూసుకుంది. 9 అవుతోంది రాత్రి. మర్నాడు సాయంత్రానికి వాయిదా వేసి ఆమె ఇంటికి చేరుకుంది. కంటికి నిద్ర ఏ 1 గంటకో కరుణించింది. సరిగ్గా అదే సమయానికి సిటీకి దూరంగా ఉన్న ఓ కాలనీలో పెద్ద ఇంట్లో 3 వ్యక్తులు ఓ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఆ టేబుల్ మీద 3 ఖాళీ విస్కీ బాటిల్స్ మత్తెక్కినట్టుగా పడిపోయి ఉన్నాయి. సాసర్లలో ఉండాల్సిన మటన్ సూప్ టేబుల్ మీద అసహ్యంగా పడుంది. నేల మీద గది మూలల్లో విసిరివేయబడున్నాయి కారం పుట్టించే మిరపకాయ బజ్జీలు, మిక్చర్ మొదలైనవి. ఆ 3లో 2 విపరీతంగా నవ్వుతున్నారు, ఎందుకో తెలియకుండానే. ఒక అతను మాత్రం చిరునవ్వుతో చూస్తున్నాడు. అతను ఫ్రెష్ గా ఉన్నాడు, మందు కొట్టినట్టుగా లేడు. అలా వాళ్ళిద్దరూ పడి పడి నవ్వారో 10 నిమిషాలు. తర్వాత ఉన్నట్టుండి ఆగిపోయారు. 2 క్షణాలాగి మళ్లీ మొదలు పెట్టాడు. ఫ్రెష్ గా ఉన్న వ్యక్తి కొంచెం సేపు అక్కడే ఉండి తర్వాత లేచాడు. వెధవలకి మందు బాగా ఎక్కువైంది తిట్టుకున్నాడు. రోజు ఇలా మందు కొట్టేసి ఫుల్గా ఉంటే ఇహ జరగాల్సిన పనేం జరుగుతుంది? కోపంగా అన్నాడు. ఆ మాటతో వాళ్ళిద్దరూ నవ్వు ఆపేశారు. ఒక అతను అన్నాడు, అదేంటి డాడీ అలానేశారు? మాటలు ముద్దగా వస్తున్నాయి. ఫ్రెష్ గా ఉన్న వ్యక్తి అతని కేసి జరిగి చెవిలో మెల్లగా చెప్పాడు, అవునరా, రోజు ఇలా అవుటైపోతే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది? 3వ వ్యక్తి వాళ్ళిద్దరినీ కొంచెం సేపు చూసి తిరిగి ఫుల్గా ఉన్న 4వ బాటిల్లోంచి గ్లాసులోకి విస్కీ వంపుకోసాగాడు. ఆ 3వ వ్యక్తి అరవింద్. మరుసటి రోజు ఆఫీసు నుండి వచ్చాక భోంచేసి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళింది సువిధ. కొంతసేపు రీడింగ్ రూమ్ లో కూర్చుని బిజినెస్ మ్యాగజైన్స్ చదివి తర్వాత ఇంటికి తీసుకువెళ్లడానికి అనుమతించే పుస్తకాల గదివైపు కదిలింది. ఆ గది చాలా పెద్దది. మొత్తం 24 రేకుల వరుస. గదిలో 2 వైపులా అటు ఇటు 12 వరుసలుగా నిలబెట్టి వాటి మధ్య నడవడానికి చోటుంచారు. మళ్లీ వరుసకి మధ్య నడవడానికి చోటుంది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే కుడివైపుగా టేబుల్ దగ్గర ఓ ముసలాయన కూర్చునుంటాడు. రోజూ వస్తుంటుంది కాబట్టి బాగా పరిచయం. నమస్కారం తాతగారు, చిరునవ్వుతో అంది ఆయన్ని పలకరిస్తూ. నమస్కారమమ్మా, చెప్పాడతను. ఆమె ర్యాక్స్ వైపు నడవసాగింది. ఓ 10 అడుగులు వేశాక ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. టేబుల్ దగ్గర ముసలాయన లేడు. మంచినీళ్లు తాగడానికి వెళ్లాడేమో అనుకుంటూ ఆమె ముందుకు కదిలింది. ఎథిక్స్ పుస్తకాలుండే ర్యాక్ దగ్గరికెళ్లి పుస్తకాలు చూడడం మొదలుపెట్టింది. తొందరలోనే ఆమె అందులో నిమగ్నమైపోయింది. ఆ ర్యాక్ దగ్గరే నిలబడి పుస్తకం చూస్తోంది. 5 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి వినపడ్డ చప్పుడుకి ఆమె డిస్టర్బ్ అయ్యి పక్కకు తిరిగి చూసింది. అదే ర్యాకు చివర్లో 2 పుస్తకాలు కింద పడున్నాయి. క్షణం ఆలోచించి ఆమె అక్కడికి చేరుకుంది మెల్లగా. ఎవరూ లేరు. ఆమె ఆలోచిస్తున్నంతలోనే ఇంకొద్ది దూరంలో మళ్లీ శబ్దం వినిపించింది. సువిధ అక్కడికి వెళ్లి చూసింది. మరికొన్ని పుస్తకాలు పడున్నాయక్కడ. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్లుండి ఆమెకి భయం వేసింది. ఎవరైనా ఉన్నారా? పెద్దగా అరిచింది. గదిలో ఆమె గొంతు ప్రతిధ్వనించింది. జవాబు లేదు. ఇంతలో ఆమె ముందున్న ర్యాక్ అవతల వైపు అడుగుల శబ్దం వినిపించింది మెత్తగా. కొద్దిసేపు ఆమె బిగుసుకుపోయింది. ఆమె ఎదురుగా ఉన్న పుస్తకాలు పక్కకి జరపబడ్డాయి. మధ్యలో ఏర్పడిన ఖాళీలోంచి ఓ రివాల్వర్ వచ్చింది. వెంటనే ఆమె పక్కకి జరిగి పరిగెత్తింది. అవతల వైపు కూడా ఎవరో పరిగెడుతున్నారు. సడన్ గా ఆమె ఆగిపోయింది, గోడ ఎదురు పడ్డంతో. ఆ గోడ పక్క నుండి నడిచే చోటుంది, కానీ అక్కడి నుంచి వెళ్లాలంటే పక్క ర్యాక్ యొక్క దారిని క్రాస్ చేయాల్సిందే. అటు తిరిగిన మరుక్షణం ఆమె బుల్లెట్ ని రుచి చూస్తుంది. క్షణం ఆలోచించి ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తింది. అటు చివరికి చేరుకుని చూసింది. మధ్య నుండి తలుపు కనిపిస్తోంది. ఆ తలుపు మూసుంది లోపల నుంచే. ఆమె తలుపు దగ్గరికి వెళ్లాలనుకుంది, కానీ అక్కడికి వెళితే హత్యా ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి తను క్లియర్గా కనపడే అవకాశం ఉంది. అందుకే ఆ ఆలోచన మానుకుంది. ఇంతలో మళ్లీ దగ్గరలో చప్పుడు వినిపించింది అడుగులది. మళ్లీ పరిగెత్తిందామె. అలా ఓ 15 నిమిషాలు జరిగింది. దాగుడు మూతలాట. 4 సార్లు ఆమె అతన్ని వెనక నుండి చూడడం జరిగింది దూరంగా. చాలాసార్లు వెంట్రుకు వాసులో తప్పించుకుందామే అతని నుంచి. చివరిసారి మాత్రం చాలాసేపు పరిగెత్తారిద్దరు. జిగ్జాగ్లా ఆ ర్యాక్స్ మధ్య పరిగెడుతూ తప్పించుకుంది సువిధ. అతన్ని కన్ఫ్యూజ్ చేస్తూ కనపడకుండా దాక్కుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకి అతి దగ్గరలో ఆమె ఉన్న ర్యాక్ కి అవతల వైపు ఆయాసంతో అతను ఊపిరి పీల్చడం వినిపించింది ఆమెకి. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ కాబట్టి సువిధకు ఆయాసం కలగలేదు.
2 క్షణాలు ఆలోచించి ఆమె చిన్న పని చేసింది. తన ఎదురుగా ఉన్న ర్యాకు నుండి పుస్తకాలు చప్పుడు కాకుండా తీసింది. అందులో నుంచి అవతల వైపుకు తిరిగి నిలబడ్డ వ్యక్తి కనిపించాడు. దగ్గరగా చూడ్డంతో శరీర నిర్మాణాన్ని బట్టి అతనెవరో ఆమెకు తెలిసిపోయింది. ఈడియట్ అనుకుంది. ఆమె బుర్ర చురుగ్గా ఆలోచించింది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి ఊపిరి బిగబట్టి బలాన్ని చేతుల్లోకి తెచ్చుకుని ర్యాక్ని తోసింది అటువైపుకి. మై గాడ్! అరుపు వినిపించింది. ఒక ర్యాక్ తన మీద పడితే ఆ తోపికతను మరో ర్యాక్ మీద పడ్డాడు. మీద ఒక ర్యాక్ కింద ఒక ర్యాక్. అతను నలిగిపోయాడు. ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపు తెరుచుకుని బయటకు పరిగెత్తింది. బయట అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆమె పట్టించుకోకుండా పరిగెత్తింది బయటికి. ఆ లైబ్రరీకి 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కారులో. 15 నిమిషాల్లో అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు ఆమె తిరిగొచ్చింది లైబ్రరీకి. తీరా చూస్తే ఎవరూ లేరక్కడ. ఒకతను కింద పడిపోయిన ర్యాక్స్ని నిలబెట్టి పుస్తకాలు సర్దుతున్నాడు. ముసలాయన అక్కడే నిలబడున్నాడు. సువిధ ఆయన అడిగింది, అతనేడి? బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి పంపించాం ఆటోలో. ఎవరినైనా తోడు పంపిద్దామనుకుంటే వద్దన్నాడు. పొరబాటున ర్యాక్స్ అలా మీద పడ్డాయని చెప్పాడు ముసలాయన కొద్ది ఆశ్చర్యంతో సువిధ పక్కనున్న పోలీస్ ఇన్స్పెక్టర్ని చూస్తూ. పొరబాటున కాదు, కావాలని నేనే పడేశాను అతని మీద. ఎందుకు? అడిగాడాయన. అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి. మై గాడ్! అయితే అతనేనన్నమాట. నాకేదో మత్తుమందు వాసన చూపించి బయట హాల్లో పడుకోబెట్టింది. సువిధకేం చెయ్యాలో తోచలేదు. ఆమె పక్కనున్న ముసలి ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరి సంభాషణని శ్రద్ధగా వింటున్నాడు. సువిధ కొంచెం సేపు ఆలోచించంది. అతన్ని ఆటోలో పంపించానన్నారు కదూ? ముసలాయన్ని అడిగింది. అవునమ్మా అన్నాడాయన. అయితే అతని మోటార్ సైకిల్ ఇక్కడే ఉన్నట్టుంది. ఆమె బయటికి పరిగెత్తింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమెని అనుసరించాడు. ఆమె బయటకొచ్చి పార్కింగ్ దగ్గర చూసింది. అతంది ఇండు సుజుకి. అయితే పార్కింగ్ లో 3 ఇండు సుజుకీలున్నాయి. ఏ ఇండు సుజుకి అయ్యుండొచ్చు? అదే విషయం ఇన్స్పెక్టర్తో చెప్పింది. అతను నవ్వి పద అన్నాడు. ఇద్దరూ లోపలికెళ్ళాక రీడింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళని, గొడవ జరిగిన గదిలో వాళ్ళని, స్టాఫ్ ని అడిగాడు. 3 2 తమ్మన్నారు ఇద్దరు. మిగిలిన 3వ మోటార్ సైకిల్ నెంబర్ నోట్ చేసుకుని ఇన్స్పెక్టర్ చెప్పాడు సువిధతో. నువ్వేం కంగారు పడకు, అతన్ని పట్టుకుంటాను. ప్రస్తుతం నువ్వు వచ్చి రిపోర్ట్ రాసిచ్చి వెళ్ళు. నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఆ మోటార్ బైక్ గురించి ఎంక్వైరీ చేసి అడ్రస్ తెలుసుకుంటాను. సరే అని అతనితో పాటు కదిలింది సువిధ. ఇంతకీ మీ పేరు? ఇన్స్పెక్టర్ సత్యం. ప్రశాంత్ ఎందుకిలా చేశాడు? మంచివాడు అనుకున్నాను ముఖం చూసి, కానీ డబ్బు కోసం కూలీలు చేసే మనిషి అనుకోలేదు. ఆమె చాలా బాధపడింది ఈ విషయం పట్ల. లైబ్రరీలో తనను చంపాలనే ఐడియా ఎలా వచ్చిందో అతనికి. కొద్ది రోజుల్లో పోలీస్ అతన్ని పట్టుకుంటే ముఖాముఖి కలిశాక అడగాలి. రన్నింగ్ చేస్తూ ఆలోచిస్తుంది సువిధ. ఇంతలో ఫుట్పాత్ కి పక్కనే ఆటో హార్న్ వినిపిస్తే ఆలోచనల నుంచి తేరుకుని అటు చూసింది పరిగెడుతూనే. ఆటోలో ఒంటి నిండా కట్లతో ఉన్నాడు ప్రశాంత్. ముఖం మీద కూడా 4-5 చోట్ల ప్లాస్టర్స్ అంటించున్నాయి. అతన్ని చూడగానే ముందు ఆమెకి నవ్వొచ్చింది. చూసారా సువిధి గారు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఎలా దెబ్బ కొట్టారో నన్ను. మీరు కాస్త తెలివితేటలున్నవాళ్లే. వేరే వాళ్లైతే ముందే బెకచచ్చిపోయేవారు. అబ్బా, ఎడమకాలు పప్పు అయిపోయింది. ఆమె నవ్వింది. పరిగెట్టడం ఆపలేదు. ఏం పర్వాలేదు, రేపో ఎల్లుండో జైల్లో రెస్ట్ తీసుకుందిరు గాని. మై గాడ్, పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? అవును, చంపారు. ఇహ నేను హైదరాబాద్ గల్లీలన్నీ వెతకాల్సి వస్తుందేమో. దేనికి? దాక్కోవడానికి ప్లేస్ చూసుకోవాలిగా. ఆమె సన్నగా నవ్వింది. తర్వాత అంది, ప్రశాంత్, నిజం చెప్పు. ఎందుకోసం నన్ను చంపాలనుకున్నావు? నిజంగా డబ్బు కోసమేనా? అవును. నేను నీకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. వద్దు సువిధి గారు, ఈ రోజుల్లో టేబుళ్ల కింద చేతులు పెట్టి సంపాదించేవాళ్లు, బూడిదను సిమెంట్లో కలిపి లక్షలు ఎగరేసుకునేవాళ్లు, భిక్షగాళ్లు, వీళ్లంతా ఎందుకోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారో తెలుసా? ఆమె మాట్లాడలేదు. ఈజీ మనీ, సులభంగా సంపాదించడం కోసం, ఏమాత్రం కష్టపడకుండా. అందుకే నేను మిమ్మల్ని చంప ప్రయత్నిస్తున్నాను. మరో విషయం, ఓ మారు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక నేను మాట తప్పను. ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తానన్నా మిమ్మల్ని వదిలేయను. ఇవాళ కాకపోతే రేపు లేదా ఎల్లుండి, చెప్పాడు ప్రశాంత్. డ్రైవర్ పోనీ. ఆటో దూసుకుపోయింది. అప్రయత్నంగానే రన్నింగ్ ఆపేసింది సువిధ. రింగ్ అవుతోన్న ఫోను నెత్తింది సువిధ. హలో, సువిధ హియర్. హలో, నేను ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. సాయంత్రం వరకల్లా నీకో బాడీగార్డ్ని ఏర్పాటు చేస్తున్నానమ్మాయి. థ్యాంక్ యూ. అతని పూర్తి భారాన్ని సిగరెట్ దగ్గర నుంచి నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. షూర్.
సాయంత్రం మీ ఇంటికి వస్తాడతను. ఓకే. ఫోన్ పెట్టేసింది సువిధ. ప్రస్తుతం ఆమె ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఆఫీసులో ఉంది. పనిలో బిజీగా ఉంది. మధ్యలో ఓసారి వెళ్లి ఫ్యాక్టరీ అంతా చూసొచ్చింది. పని సంతృప్తికరంగానే ఉంది. శివరాం ఆమెను చూసి ఓ చిన్న వంకర నవ్వు నవ్వాడు. ఆమె దాన్ని పట్టించుకోలేదు. తిరిగొచ్చి ఆమె ఫైల్స్ చూసుకోసాగింది. ఉన్నట్లుండి 12:30కి కరెంటు పోయింది. ఫ్యాక్టరీలో పని ఆగిపోయింది. ఆమె నిమిషం ఆలోచించి వెళ్లి చెప్పింది వర్కర్స్తో, మీరెళ్ళి భోంచేసి రండి. నిజానికి 1:30 నుండి 2:30 దాకా లంచ్ టైమింగ్స్. వర్కర్స్ అంతా సరేనంటూ వెళ్లిపోయారు. వాళ్లంతా చుట్టుపక్కల వాళ్లే. క్లర్క్ కూడా వెళ్లిపోయాడు. ఆఫీసులో ఆమె ఒంటరిగా ఉండిపోయింది, ఫైల్స్ చూసుకుంటూ. 10 నిమిషాల తర్వాత ఆమె ముక్కుకి సోకింది బీడీ కంపు. ఆఫీస్ రూమ్ కి అటాచ్డ్ గానే ఉంటుంది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో నుంచి బీడీ వాసన వచ్చేసరికి ఆమె అనుకుంది, ఎవరో భోజనానికి వెళ్లలేదు. ఎవరై ఉంటారు? వర్కర్స్ అంతా వెళ్లాల్సిన వాళ్లే. ఆమె క్షణం ఆలోచించి కుర్చీలోంచి లేచి ఫ్యాక్టరీలో కడుగు పెట్టింది. ఆమె 10 అడుగులు వేయగానే వెనక చప్పుడైంది. ఆమె తిరిగి చూసింది. తలుపులు లోపల నుంచి గడియ వేసి తాళం వేస్తూ కనిపించాడు శివరాం. ఏంటిది? చిరాగ్గా అడిగింది. దొరికిన అవకాశం, వెకిలిగా నవ్వుతూ అన్నాడు శివరాం. ఎన్నోసార్లు నన్ను అవమానించి నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి వర్కర్స్ ముందు నా పరువు పోయేలా చేసినందుకు ప్రతిఫలం అనుభవించబోతున్నావే. గారపళ్ళు బయటపెట్టి అన్నాడు శివరాం. ఛీ నోర్మై, అసహ్యంగా అంది సువిధ. మోస్తానే, నీ నోరు మోస్తాను నా పెదాలతో. తాళం వేసి చెవి జేబులో పెట్టుకుంటూ అన్నాడు. చిచ్చి అంది సువిధ అతన్ని పురుగులా చూస్తూ. నువ్విప్పుడు ఏమన్నా పట్టించుకునే స్థితిలో లేను. ఎన్నాళ్ళు నీ అందంతో నన్ను కవ్విస్తూ తిరిగావు. విరహాన్ని భరించలేకపోతున్నాను. ఈవేళ దొరికింది ఛాన్స్, వదిలిపెట్టుకోను. ఒక్కో అడుగు వేస్తూ అన్నాడు శివరాం. యూ డర్టీ క్రీచర్. నీ ఇష్టం వచ్చిన తిట్టు తిట్టుకో. నాతో విరోధం కొని తెచ్చుకున్నావు. దానికిప్పుడే నేను చేసే ప్రతీకారం ఏంటో తెలుసా? ముందు నిన్ను రేప్ చేసి ఆనాక చంపేస్తాను. అతను గడియారం చూసుకున్నాడు. ఇంకా 40 నిమిషాలే ఉంది. ఈ 40 నిమిషాల్లోనే నేననుకున్నవన్నీ పూర్తి చెయ్యాలి. ఛీ, నా దగ్గరికి రాకు. అతను నవ్వాడు. దగ్గరకు రాకుండా మానభంగం ఎలా చేయాలో చెప్పు. బేబీ, డోంట్ వర్రీ, ట్రై టు కోఆపరేట్ విత్ మీ. అతను ముందుకు అడుగులు వేస్తుంటే ఆమె వెనక్కి జరుగుతోంది. ఉన్నట్లుండి పక్కకి తిరిగి పరిగెత్తిందామె. అతను వెంటపడ్డాడు. ఫ్యాక్టరీకి వెనకాల డోర్ కూడా ముందు జాగ్రత్తగా తాళం వేసే ఉంచాడు శివరాం. దాదాపు 5 రకాల మిషన్స్ ఉపయోగిస్తారు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో. అయితే సువిధ వాళ్లకొచ్చే ఆర్డర్స్ చాలా ఎక్కువ కాబట్టి ఒకే రకమైన మిషన్లు 2 ఉన్నాయి. ఆ మిషన్ల మధ్య, వేస్ట్ పేపర్ కుప్పల మధ్య, కారుగేషన్ గమ్ము డ్రమ్స్ మధ్య వాళ్లు పరిగెడుతున్నారు. అలా పరిగెడుతుండగా కాలికి ఓ బకెట్ తగిలి కింద పడింది సువిధ. ఆ వెనకనే శివరాం వచ్చాడు. చెంగున లేచి నిలబడింది సువిధ. అదే బకెట్ తీసుకుని అందులో కింద పడిపోగా మిగిలిన గమ్ అతని ముఖాన కొట్టింది. గమ్ కళ్లల్లో పడకుండా చేతులు అడ్డు పెట్టుకున్నాడు శివరాం. సరిగ్గా 5 క్షణాలు. అతను కళ్ళు తెరిచేసరికి ఆమె కనిపించలేదు. నిమిషం సేపు ఉన్న చోటే నిలబడి చుట్టూ చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. ఉన్నట్లుండి అతనికి భయం వేసింది. జేబులోంచి కత్తి తీసి పట్టుకున్నాడు. ఏ క్షణంలో ఆమె అటాక్ చేస్తుందోనని. ఆమెను వెతుకుతూ ముందుకు కదిలాడు. అన్ని మిషన్ల కింద పక్కన చూస్తూ నడిచాడు. ఎక్కడా అతనికి సువిధ కనపడలేదు. స్టాక్ రూంలోకి వెళ్లి చూశాడు. ఖచ్చితంగా ఆమె లోపలే ఉండుండాలి. అతను ఆలోచిస్తూ కారుగేషన్ మిషన్ ఉన్న చోటుకొచ్చాడు. దాని కింద చూశాడు. చెత్త తప్ప మరేమీ లేదు. అతను ఆలోచిస్తూ కత్తి పక్కన పెట్టి జేబులోంచి బీడీ తీసి వెలిగించాడు. చేతులు 2 కారుగేషన్ మిషన్ రోల్స్ మీద పెట్టి ఫ్యాక్టరీ అంతా చూస్తున్నాడు. బీడీ పళ్ల కింద నలుగుతోంది. అదే మిషన్ కింద చెత్త కుప్ప మీద వేసుకుని కూర్చున్న సువిధ నిశ్శబ్దంగా జరిగింది. మిషన్ కింద నుంచి ఆమెకి మెయిన్ స్విచ్ బోర్డు కనిపించింది. అక్కడున్న ర్యాంప్ వెలుగులో కరెంట్ వచ్చిందన్నమాట. ఆమెకు అందంత దగ్గరలోనే ఉంది ఆ మిషన్ యొక్క స్టార్టింగ్ స్విచ్. గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకి అడుగు దూరంలోనే శివరాం కాళ్లు కనిపిస్తున్నాయి. మెల్లగా ఆమె మిషన్ స్విచ్ వైపు చేయి జరిపింది. టెన్షన్ గా ఉందామెకి. 1/2 నిమిషం పట్టింది ఆమె చెయ్యి స్విచ్ ని తాకడానికి. తాకిన వెంటనే ఆమె స్విచ్ నొక్కింది. అంతే, పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది కారుగేషన్ మిషన్. మిషన్ రోల్స్ తిరగడం మొదలు పెట్టాయి. అదిరిపడి చేతులు వెనక్కి తీసుకోబోయాడు శివరాం. కానీ లాభం లేకపోయింది. రోల్స్ మధ్యకి వెళ్లిపోయాయి అతని చేతులు. కెవ్వున కేక వేశాడు శివరాం. ఫ్యాక్టరీలో ప్రతిధ్వనించింది ఆ కేక 1కి 10 రెట్లయ్యి. బ్లడీ బాస్టర్డ్, సత్యం అన్నాడు. అసలు ఇలాంటి చీప్ మనుషుల్ని షూట్ చెయ్యాలి. సమాజానికి చీడపురుగులు వీళ్ళు.
సువిధ ఏం మాట్లాడలేదు. నిజానికి ఆమె బాధపడుతోంది చాలా. చీమకైనా అపకారం చేసే ఆలోచన లేని తను ఓ మనిషి. అతను ఎంత చెడ్డవాడైనా అతని చేతుల్ని నాశనం చేసి జీవితాంతం తనని తిట్టుకునేలా చేయడం ఆమెకి బాధ కలిగిస్తోంది. ఆమె హృదయం విషాదంగా ఉంది. సత్యం ఆమెని పరీక్షగా చూసన్నాడు, బాధపడకమ్మాయి. తప్పని పరిస్థితుల్లో అలా చేయడంలో తప్పులేదు. అయినా ఇలా నీ మీద రోజుకో ప్రయత్నం జరుగుతోంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నీకోసం ఇతన్ని ప్రొటెక్టర్ గా ఏర్పాటు చేస్తున్నాను. మంచి నైపుణ్యం ఉన్నవాడు. పేరు అజహర్ ఖాన్, కానిస్టేబుల్. ఆమె అన్యమనస్కంగా థ్యాంక్స్ అంది. సత్యం అన్నాడు, ప్రస్తుతం నీ మనసు బాగున్నట్టు లేదమ్మాయి. నేను మళ్ళీ కలుస్తాను. ఖాన్ ఉండడానికి తగ్గ ఏర్పాట్లు చేయి అంటూ లేచాడు. ఆమె తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. సువిధ ఖాన్ కేసు చూసింది. చాలా అమాయకంగా ఉన్నాడతను. ముఖంలో పసిపిల్లాడితనం కనబడుతోంది. మనిషి మాత్రం 6 అడుగుల పొడవుతో మంచి పర్సనాలిటీతో ఉన్నాడు. ఆమె అతను ఉండడానికి ఏర్పాట్లు చేయడం కోసం పని మనిషిని పిలిచింది. మర్నాడు సాయంత్రం జయశ్రీ, గోపి వచ్చారు సువిధ ఇంటికి. సువిధ ఆ రోజు క్లబ్ నుంచి ఇంకా రాలేదు. జయశ్రీ అంది గోపితో, క్లబ్ దగ్గరేగా, మీరెళ్ళి సువిధను పిలుచుకొస్తారా? నేనిక్కడే ఉంటాను. సరే అన్నాడు గోపి. స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. 10 నిమిషాల్లో క్లబ్బుని చేరుకున్నాడు. ఆమె కోసం వెతకసాగాడు. షెట్లాడుతూ కనిపించిందామె. దూరం నుంచే వరండాలో నిలబడి ఆమె కేసి చూశాడు. పట్టుదలగా ఆడుతోంది సువిధ. ఆమెకెదురుగా ఎవరో 16 ఏళ్ల అమ్మాయి ఉంది. 5 నిమిషాలు అక్కడే నిలబడి ఆమె కేసి చూస్తూ నిల్చున్నాడు గోపి. బాగా చీకటిపడి కాకు కనపడకుండా పోవడంతో వాళ్లు ఆట ఆపేసి కదిలారు గ్రౌండ్లోంచి. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు. గోపి ఓ స్తంభం చాటుకు జరిగాడు. వాళ్లు అతన్ని గమనించకుండానే వెళ్లిపోయారు. అతను వాళ్ళని అనుసరించాడు. సువిధ బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుంటోంది. అంతవరకు ఆమెకు తోడుగా ఉన్న అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లిపోయింది. గోపి సిగరెట్ వెలిగించాడు బయట నిలబడి. సువిధ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకంటే మంచి సమయం దొరకదు. సిగరెట్ విసిరికొట్టి కదిలాడు గోపి. ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని చుట్టూ చూసి ఎవరూ చూడ్డం లేదని నిర్ధారించుకుని మెల్లగా తలుపు తెరిచి లోపల అడుగు పెట్టాడు. బయటకొద్దామని అప్పుడే వెనక్కి తిరిగిన సువిధ అతన్ని చూసి స్టన్ అయింది. అతను లోపల నుంచి బోల్ట్ పెట్టి నవ్వాడు. ఆమె మనసు పూర్తిగా వికలమైంది. ఏంటిది? ఎందుకెంతమంది నా మీద పగబడుతున్నారు? ఈ గోపికి తానేం అపకారం చేసిందని. గోపి అన్నాడు, నథింగ్ టు వర్రీ డియర్. నాకేమీ అవసరం లేదు. ఆ రోజు పబ్లిక్ లో నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు సారీ చెప్పు. నా చేత ఓ చెంప మీద ముద్దు, ఓ చెంప మీద దెబ్బ తిను. ఈ 3 చేశావంటే చాలు, నిన్ను వదిలేస్తాను. ఆమె ఏమీ అనలేకపోయింది. అతను అడుగు ముందుకేశాడు. మర్యాదగా ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తానిక్కడే. ఆమె అచేతనంగా ఉంది. నిజానికి వరుస సంఘటనలు జరుగుతుంటే ఆమె మానసికంగా రెస్ట్లెస్ గా తయారైంది. అతను ఆమె దగ్గరికి చేరుకుని చాచిపెట్టి కొట్టాడు చెంప మీద. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారాయి బుగ్గల మీదుగా. గోపి ఆమె ముఖంలోకి పరీక్షగా చూడసాగాడు. ఆమె కళ్ళు ఎటో ఉన్నాయి, శూన్యంగా. 2 నిమిషాలు అలాగే నిలబడిపోయారిద్దరు. తర్వాత గోపి చిన్నగా నవ్వాడు. సువిధ, యాక్షన్లొద్దు. ఆమె భుజం మీద చేయి వేశాడు. నేనిప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోబోతున్నాను. ఆమె కేసి వంగాడు. ఉన్నట్లుండి చేతనమైంది సువిధ. విపరీతమైన కోపం వచ్చింది గోపి మీద. మోకాలెత్తి అతని కడుపులో కిక్కిచ్చింది. బాధగా కేక వేస్తూ కింద పడిపోయాడు. ఆమె ముందుకి కదలబోయింది. అతను తేరుకుని ఆమె కాలును లాగాడు. కింద పడిపోయింది సువిధ. తల వాష్ బేసిన్ కి కొట్టుకుంది. అమ్మా! అప్రయత్నంగా అరిచింది నొప్పితో. గోపి రెచ్చిపోయాడు. నెమ్మదిగా లేచి ఆమెను ఈ చెంప ఆ చెంప వాయించాడు. యూ బ్లేడీ షిట్, నన్ను కొడతావే అంటూ నిన్ను చంపేస్తాను. అతనామె కడుపులో పిడికిలతో పొడవబోయాడు. ఉన్నట్లుండి ఒక్క ఊపుతో బాత్రూం తలుపులు తెరుచుకున్నాయి. ఏమాత్రం ఊహించని విధంగా గోపి గాలిలోకి లేచాడు. కాదు, ఓ లావుపాటి వ్యక్తి అతన్ని లేపాడు. బాత్రూం బయటికి తీసుకెళ్లి లేవనెత్తి విసిరేశాడు బలంగా. పెద్దగా అరుస్తూ వెళ్లి గోడను గుద్దుకున్నాడు. అక్కడ్నుంచి కిందపడి స్పృహ కోల్పోయాడు గోపి. బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్లిన అమ్మాయి తమ వెనకే వస్తోన్న గోపిని గమనించింది. అతను బాత్రూంలోకి వెళ్లడంతో అనుమానం బలపడి మేనేజ్మెంట్ కి రిపోర్టు చేసింది. దాని ఫలితమే ఇది. ఆ అమ్మాయి సువిధ దగ్గరికి చేరుకుంది. కళ్లల్లో నీళ్లతో బాత్రూం గుమ్మానికి ఆనుకుని నిలబడింది సువిధ. ఆమె కళ్లల్లో ఎన్నడూ కనిపించని ఓ కొత్త విషయం కనిపిస్తోంది. అది పిరికితనం. ఉన్నట్టుండి ఆమెకు డౌట్ వచ్చింది. తనతో పాటు వచ్చిన ఖాన్ ఎక్కడా? అదే రోజు ఆ విషయం తెలుసుకుని జయశ్రీ షాక్ అయింది.
గోపి శ్రీరామచంద్రుడు అనుకుందామే. పోలీసులు గోపిని అరెస్టు చేశారు. ఇద్దరు స్నేహితురాళ్లు ఒకళ్ళకెదురుగా ఒకళ్ళు కూర్చుండిపోయారు. అసలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. చాలా ఆక్వర్డ్ పొజిషన్, భయంకరమైన పరిస్థితి కూడా. సువిధైతే అసలు మాట్లాడలేకుండా అయిపోయింది. వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు ఖాన్. ఉన్నట్లుండి సువిధ కుర్చీలోంచి లేచింది. ఓ అంది వాంతి వస్తున్నట్టు. కడుపులో తిప్పడం మొదలైంది. పరిగెత్తుతూ వాష్ బేసిన్ని చేరుకుంది. జయశ్రీ ఆలస్యం చేయకుండా ఓ డాక్టర్కి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. కొంతసేపు పరీక్ష చేశాక అన్నాడు సువిధతో, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ క్యారియింగ్, మీరిప్పుడు గర్భవతి. గిరిని చూడగానే ఆమెకెందుకో ఆప్తుణ్ణి చూసినట్టు అనిపించింది. గిరి ఆలోచన విధానం ఆమెకు నచ్చదు. అతని ఆలోచనలు బావిలో కప మనస్తత్వాన్ని పోలుంటాయని ఆమె నమ్మకం. అయితే ప్రస్తుతం ఆమె ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అతని వల్ల కొంత తెరిపి లభిస్తుందని భావించిందామె. ఆమె పరిస్థితులు తెలుసుకుని గిరి చాలా బాధపడ్డాడు. ఆమె అతనికి చెప్పింది, నా జీవితంలో దురదృష్టం పాలే ఎక్కువగా ఉన్నట్లుంది గిరి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా గారభంగా పెంచి నేనొక మనిషిగా రూపుదిద్దుకునే సమయంలో నన్ను వదిలేశారు. బంధువులు ఆస్తిని చూసి దీపపు పురుగుల్లా చేరారు. వాళ్ళని నేనే వదిలించుకున్నాను. నిజానికి అమ్మా నాన్న చనిపోయాక ఈ ప్రపంచంలో నాకేం మిగలలేదు. అయితే బ్రతకడానికి ఏదో ఒక బంధం ఉండాలి మనిషికి. ఆ అటాచ్మెంట్ లేకపోతే మనిషి బ్రతకడం వ్యర్థం. అందుకే నాకు నచ్చిన వాణ్ణి చేసుకున్నాను. ఓ బంధాన్ని ఏర్పరుచుకున్నాను. అయితే ఆ బంధం నేను అనుకున్నంత హాయిగా లేదు. అదో తలపోటుగా పరిణమించింది. నేను ఏకాకినయ్యాను. మళ్ళీ నిర్లిప్తంగా జీవితాన్ని గడుపుతున్న నా మీద పగబట్టారు వీళ్లంతా. గోపి, శివరాం, ప్రశాంత్, అరవింద్. నిజానికి నేను వీళ్ళెవరికీ ఏ అపకారం చేయలేదు. అయినా నన్ను అనుక్షణం వెంటాడుతూ వచ్చారు. ముందు 2 సార్లు ప్రాణం మీది బ్రతకడానికి ప్రయత్నించాను. 3వసారి నా మీద నాకే రోత పుట్టింది. 4వసారి మలినం కాకుండా ఉండడానికి బ్రతకాను. ఇంకా ఎంతమంది ప్రయత్నిస్తారో తెలీదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను చంపడానికి ఉవ్విళ్ళురుతున్నారో అర్థం కావడం లేదు. గిరి, ఇవన్నీ నీకు సానుభూతి కోసం చెప్పడం లేదు. ఎందుకో నిన్ను చూడగానే నాకు ఓ ఆప్తుణ్ణి చూసినట్టు అనిపించింది. నమ్మదగిన వ్యక్తిగా కనిపించావు. ఆమె కంఠం జీరగా పలికింది. గిరి అన్నాడు, సువిధ, నేనేనా నీ కళ్ళల్లో నీళ్లు చూస్తోంది? వద్దు, నువ్వు ఆత్మ విశ్వాసంతో ఉండు. నీకే సహాయం కావలసినా నేను చేస్తాను. ఈ హత్యా ప్రయత్నాల్లో అలసిపోయి నువ్వు జీవితం మీద మమకారాన్నే కోల్పోయే స్టేజ్లోకి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వలా చనిపోవడానికి వీల్లేదు సువిధ. పరిస్థితులతో భయపడి ధైర్యం కోల్పోకు. నువ్విప్పుడు బ్రతకడానికి, నీ ప్రాణం మీద తీపి కలగడానికి నీకిప్పుడు తోడుగా నీ కడుపులోని శిశువు ఉన్నాడు. తుఫాన్ లాంటి బేబచ్చ జీవితంలో కొట్టుకుపోతున్న నీకు కడుపులో ఉన్న నీ బిడ్డే ఆలంబన. సువిధ అతని మాటలు సీరియస్ గా ఉంది. 2 క్షణాల తర్వాత అంది, నిజం, పోరాడడానికి ఓ కారణం, ఓ బలం నాకు నా బిడ్డే, స్థిరంగా అందామె. ఆమె గొంతు ఓ కొత్త ఆశని, ధైర్యాన్ని వ్యక్తపరుస్తూ పలికింది. సువిధ ఆఫీసులో ఉంది పని చూసుకుంటూ. నిజానికి ఆ ఆఫీసులో ఉండాలంటే ఆమెకి చాలా బాధగా, భయంగా ఉంది. దానికి కారణం శివరావే. శివరావు చేతులు కారుగేషన్ మిషన్లో పడి నలిగిపోయిన దృశ్యాన్ని తలచుకుంటేనే ఆమెకు విపరీతమైన బాధేస్తుంది. ఆమె మనసు పని మీద లగ్నం కావడం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి! చేతులు 2 పప్పు అయ్యాక ఇక బతుకు మీద ఆశ లేనట్టుంది. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ క్లర్కు లోపలికొచ్చాడు. మేడం, ఎస్, మీకోసం ఆవిడొచ్చింది. ఎవరు? కనుబొమ్మలు ముడివడగా అడిగిందామె. అదే, శివరాం గారి భార్య. నిర్విణ్యురాలైంది సువిధ. శివరాం భార్య సుమతి. ఎందుకొచ్చింది ఇప్పుడు? ఏమడుగుతుంది? తానేం చెప్పాలి? పంపించమంటారా మేడం? ఆమె తేరుకుని, పంపించండి. 4 క్షణాల తర్వాత లోపలికొచ్చింది సుమతి. నమస్కారమమ్మా. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి బుగ్గల మీద చారికలు కట్టాయి. చాలా దీనంగా ఉంది. ఆమె కేసి చూడగానే సువిధ హృదయం కరిగిపోయింది. నమస్కారం, మెల్లగా అంది. చటుక్కున వచ్చి సువిధ కాళ్ల మీద పడింది సుమతి. నన్ను క్షమించండమ్మా, నన్ను క్షమించండి అంటూ. విచలితురాలైంది సువిధ. ఎందుకు సుమతి, నువ్వే నన్ను క్షమించాలి. అలా అనకండి. నా భర్త అంత నీచుడు అనుకోలేదమ్మా. నేను పాలు పోస్తున్న చేతినే కాటేసే నికృష్టుడు అనుకోలేదు. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడి మళ్ళీ ఈ ఉద్యోగం ఇప్పించాను. సువిధ కళ్ళల్లోంచి నీళ్లు జరాయి. ఎంత నిజాయితీ! నిజాయితీ అనే కంటే మంచితనం అనొచ్చేమో. తప్పు తన మీదకి తీసుకోవడం, తన వైపు నుంచి నిర్మలంగా ఉండాలని ప్రయత్నించినప్పుడే ఈ తప్పుని ఒప్పుకోగలిగే ధైర్యం వస్తుంది. ఎంతమంది ఆలోచిస్తారిలా?
సాటి మనిషితో తనకున్న సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే నిష్కల్మషంగా మాట్లాడడం ఒకటే మార్గమని ఎంతమందికి తెలుసు? అనుక్షణం ఈ యాంత్రిక జీవితంలోని చిన్న చిన్న లోభాలకే ప్రాధాన్యతనిస్తోన్న మనిషి ఎంతో సులభంగా తప్పు వేరే వారి మీదకి తోసేయడానికి సిద్ధపడతాడు. ఎందుకు? సువిధ ఆమెను లేవదీసింది. నిజానికి నేను క్షమాపణలు చెప్పుకోవాలి సుమతి. సుమతి మాట్లాడలేదు. ఆమె వెక్కిళ్లలో ఉంది. వద్దు సుమతి, ప్లీజ్. వెక్కిళ్ల మధ్యనే సుమతి అంది. సువిధమ్మ గారు, మీరు మా కోసం ఇంత చేసినా మళ్ళీ వచ్చానమ్మా సహాయం కోసం, ఆ పాపిష్టివాణ్ణి బతికించుకోవడానికి. బాధపడకు సుమతి. హ్యాండ్ బ్యాగులోంచి కొంత డబ్బు తీసిచ్చింది. ఈ డబ్బు తీసుకుని మీ ఆయన్ని బాగు చేయించుకో. ఈ వేళ నుండి నువ్వు నా దగ్గరే పనిచేస్తున్నావు. ఆమె ఓ క్లర్కుని పిలిచి చెప్పింది. ఈవిడ మన ఆఫీసులోనే పనిచేస్తుంది ఈ రోజు నుంచి. ఏదైనా ఓ పని అప్పచెప్పండి. 10 సార్లు నమస్కారాలు పెడుతూ వెళ్లిపోయింది సుమతి. సువిధ కుర్చీలో కూర్చుంది. ఆమె మనసు చాలా ఆనందంగా ఉంది. ఏదో చేశాను అనే సంతృప్తి, ఎవరికీ అన్యాయం చేయలేదు అనే ఆత్మశాంతి. ఉన్నట్టుండి టేబుల్ మీద ఫోన్ మోగింది. ఆమె రిసీవర్ ఎత్తి హలో అంది. అమ్మాయి, నేను ఇన్స్పెక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రామ్మా. ఇక్కడో శవం దొరికింది. అరవింద్ శవంలా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రాక్స్ దాటడానికుండే బ్రిడ్జి మెట్ల దగ్గరుండు. నేను నిన్ను కలుస్తాను, ఓకే? ఫోన్ పెట్టేయబడింది. ముందో 2 క్షణాలు షాకులో ఉండిపోయింది. తర్వాత దిగ్గున కుర్చీలోంచి లేచి బయటకు పరిగెత్తబోయి తలుపు తీసుకుని లోపలికొస్తోన్న మనిషిని చూసి స్థాణువైంది. మీరు? అవునమ్మాయి, నేనే. ఏం జరిగింది? ఎక్కడికి పరిగెడుతున్నావు? చీర్ఫుల్ గా నవ్వుతూ అడిగాడు సత్యం. మై గాడ్, నాకిప్పుడే ఎవరో ఫోన్ చేశారు. మీరేం మాట్లాడుతున్నానన్నారు? సికింద్రాబాద్ స్టేషన్ బ్రిడ్జ్. కంగారుగా చెప్పబోయిందామె. సరిగ్గా చెప్పమ్మాయి, నాకేం అర్థం కావడం లేదు. ఆవేశపడకు. ఆమె కుర్చీలో కూర్చుండిపోయింది. 6 నిమిషం తర్వాత సర్దుకుని మెల్లగా చెప్పింది. ఇంతకు ముందే నాకు మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతను నవ్వి, నేనా? నీకెప్పుడు ఫోన్ చేశానమ్మాయి? జస్ట్ ఇంతకు ముందే. నిజమా? నిజం. అతను సీరియస్ అయ్యాడు. నేను నీకు ఫోన్ చేయడమేంటి? నీ దగ్గరికే వస్తూ. ఏమో, బహుశా నా గొంతుతో ఎవరో ఫోన్ చేసి ఉంటారు. క్షణం ఆలోచించి అడిగాడు. ఆ ఫోన్ చేసి ఏమని చెప్పాడు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో శవం ఉందని, అది అరవింద్ది అయి ఉండొచ్చునని, నన్ను వెంటనే రమ్మని. ఇన్స్పెక్టర్ బుర్కుటి ముడిపడింది. అయితే ఇందులో ఏదో పెద్దెత్తే ఉందమ్మాయి. నీ కేసు చూస్తోంది నేనే అని తెలిసి నన్ను ఇమిటేట్ చేసి నిన్ను పిలిపించాలి అనుకున్నారంటే ఖచ్చితంగా ఇదేదో పెద్ద గ్యాంగ్ అయి ఉంటుంది. ఆలోచించడం మొదలు పెట్టాడు. 2 నిమిషాలు ఆలోచించి పదమ్మాయి అన్నాడు. ఎక్కడికి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. వెళితే ఏం లాభం? వాళ్ళు చెప్పించోట నువ్వు నిలబడు. నేను ఎలాగో ఇప్పుడు సివిల్ డ్రెస్ లోనే ఉన్నానుగా. నీకు కొద్ది దూరంలో ఉంటాను. వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారో లేక ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకునే వీలు కూడా ఉంటుంది. మరి వాళ్ళు చంపాలనుకుంటే? నేనున్నానుగా అమ్మాయి. నేను అక్కడ ఉండగా నీ మీద ఏగో కూడా వాలదు. డోంట్ వర్రీ. కానీ సత్యం నవ్వాడు. నా మీద నమ్మకం లేదమ్మాయి. నేనంత స్ట్రిక్ట్ మనిషినో, ఎంత సాహసవంతున్నో నీకు తెలుస్తుంది. నిజానికి ఇంత సర్వీస్ ఉన్నా ఇంకా ఎందుకు నేను ఇన్స్పెక్టర్ గానే ఉండిపోయానో తెలుసా? ఎందుకన్నట్టు చూసింది సువిధ. అదే, స్ట్రిక్ట్ మనిషిని కాబట్టి. సర్లే పద. నేనుండగా నీ ప్రాణానికి ఏ ఆపద రాదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, చిరునవ్వుతో చెప్పాడు సత్యం. సువిధ కొంతసేపు ఆలోచించి అంది మెల్లగా. పదండి. మరో ప్రమాదం, మరో మర్డర్ ట్రైల్. కావాలని వెళుతోంది తను. ఖాన్ భార్యకి ఒంట్లో బాగాలేదంటే ఓ రోజు సెలవిచ్చింది. సమయం 3 అవుతోంది. వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేటప్పటికి. స్టేషన్లోకి అడుగు పెడుతుండగానే సత్యం చెప్పాడు. అమ్మాయి, భయపడకు. భయపడినట్టు కనిపించకు. ఓ 5 స్టార్ చాక్లెట్ కొనుక్కుని తింటూ జాలీగా ఉన్నట్టు కనిపించు. నేను నీకు దగ్గరలోనే ఉంటాను. అంతగా డేంజర్ ఏమైనా సంభవిస్తే నేనున్నాను. నిజానికి ఇలాంటి పబ్లిక్ ప్లేస్ ఎవడూ సెలెక్ట్ చేసుకోడు మర్డర్ చేయడానికి. ఇలాంటి కేసులు బహు తక్కువ. 2 ప్లాట్ఫామ్ టికెట్స్ కొని తీసుకొచ్చి ఆమెకొకటిచ్చి తానొకటి తీసుకుని మెల్లగా అన్నాడు. అమ్మాయి, నేను ఊహిస్తున్నట్టు ఇదేదో పెద్ద గ్యాంగ్ అయితే వాళ్ళెప్పటికే మనల్ని చూసుంటారు. లేదా లోపలికొచ్చాక గమనిస్తూ ఉండుండొచ్చు. అందుకే నీకు ఇందాకటి నుంచి దూరంగా ఉంటూ వచ్చాను. ఆమెకి టికెట్ ఇచ్చేటప్పుడు, ఈ విషయం చెప్పేటప్పుడు కూడా అతను చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఎంతో క్లియర్గా గమనిస్తేనే గాని తెలీదు అతను ఆమెకి టికెట్ ఇచ్చాడని. ఆమె మెల్లగా లోపలికెళ్ళింది. కొద్దిగా హడావిడిగానే ఉంది స్టేషన్. ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడుంచిన టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సత్యం చెప్పినట్లు ఆమె కూల్గా కనిపించడానికి ప్రయత్నిస్తోంది.
అతను సలహా ఇచ్చినట్టుగానే ఆమె 5 స్టార్ చాక్లెట్ ఒకటి కొనుక్కుని బ్రిడ్జి మెట్ల దగ్గర నిలబడింది తింటూ. 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఏదో ట్రైన్ ఆగింది. జనం, వచ్చే జనం, పోయే జనం. ఉన్నట్టుండి ఆమెకో పరమ పాత జోకు గుర్తుకొచ్చింది. ఓ టికెట్ కలెక్టర్తో ఓ ప్రయాణికుడు ఇంగ్లీష్లో బాధపడ్డాడట. కమ్మర్ కమ్స్, గోయర్ గోస్, నో గివర్ నో టేకర్. అది గుర్తుకొచ్చి ఆమెకు నవ్వొచ్చింది. ఆమె తండ్రి చెప్పాడీ జోకు. తండ్రి గుర్తుకొచ్చాడామెకి. తను మానసికంగా ఎదగడానికి ఎంతో కృషి చేసిన తండ్రి. ఆయనకో అలవాటుండేది. తనను తీసుకుని బాగా జనాలుండే ప్రదేశంలో తిప్పేవాడు. అందులో రైల్వే స్టేషన్. బహుశా గమనించడం నేర్పాలనేమో. ఎంత సరదాగా ఉండేది చిన్నప్పుడు. ఇదే రైల్వే స్టేషన్, ఇదే బ్రిడ్జి రైలింగ్ పట్టుకుని పరిగెత్తేది తను. సువిధ దృష్టి రైలింగ్ మీద పడింది. తనకు 12 ఏళ్లున్నప్పుడు తను తిరిగిన ప్రదేశం. అదో రకమైన మంచి ఫీలింగ్తో ఆమె రైలింగ్ కేస్ చూసింది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. సడన్ గా ఆమె దృష్టి ఆగిపోయింది ఓ చోట. గొంతు తడారిపోయింది. రైలింగ్ దగ్గర హ్యాట్ పెట్టుకుని ఓ వ్యక్తి నిల్చొనున్నాడు. ముఖం సరిగ్గా కనపడడం లేదు. అతని కుడి చేయి రైలింగ్ మీద ఉంది. కోటు కవర్ చేస్తున్న ఆ చేతిలో రివాల్వర్ ఉంది. ఎస్, రివాల్వర్. ఓ క్షణం ఆమెకేం చెయ్యాలో తోచలేదు. మెల్లగా అటు ఇటు చూస్తూ సత్యం కోసం వెతకడం మొదలుపెట్టింది. 2 నిమిషాలకు గాని అతను కనపడలేదు. హిగ్గిన్ బాదామ్స్ బుక్ స్టాల్ దగ్గర ఏదో పత్రిక చూస్తున్నాడు. ఆమె అతని కేసి చూసినప్పుడే అతను ఆమె కేసి చూశాడు. కళ్ళతోనే ప్రశ్నించాడు, ఏం జరిగింది అన్నట్టు. బదులుగా ఆమె దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. సరే అన్నట్టు తలూపి నిమిషంలో ఆమెను చేరుకున్నాడు. అయితే ఎవరూ గమనించలేని విధంగానే సువిధ అతనికి చెప్పింది పరిస్థితి 2 ముక్కల్లో. అతను తల ఊపి 2 నిమిషాలు అని మాయమయ్యాడు. ఆమె తలెత్తి రైలింగ్ కేసు చూసింది. రివాల్వర్ ఆమె కేసే గురిపెట్టబడింది. ఆమె ఆలోచించింది. తను ఒకచోటే కదలకుండా నిలబడితే అతనికి ఏం చాలా ఈజీ అవుతుంది. తను అటు ఇటు తిరిగితే షూట్ చేయడం కష్టం. ఆమె అటు ఇటు కదిలింది. అక్కడికక్కడే చిన్నగా తిరగడం మొదలుపెట్టింది. అది కూడా ఒకే పద్ధతిలో పచార్లు చేయకుండా 2 సార్లుకొకసారి పొజిషన్ మారుస్తోంది. తను ఒకే పద్ధతిలో తిరుగుతుంటే తరువాతి క్షణం తాను ఎక్కడుంటుందో ఊహించి తనను షూట్ చేసేయొచ్చు. ఆమె టైం చూసుకుంది. 3:30. టీవీలో అనౌన్సర్ చెప్పింది మరో 2 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకు వస్తుందని. ఆమె తలెత్తి రైలింగ్ కేసి చూసి ఆశ్చర్యపోయింది. ఆ హ్యాట్ మనిషి అక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? బహుశా సత్యం పట్టుకున్నాడేమో. నిమిషం తర్వాత ఉన్నట్టుండి ఆమె వెనకాల చిన్న దగ్గు వినిపించింది. ఉలిక్కిపడి ఆమె వెనక్కి చూసింది. హ్యాటు మనిషి అతి దగ్గరలో. మై గాడ్! ఆ హ్యాటు మనిషి ఎవరో ఆమెకు తెలీదు. ఉన్నట్టుండి ఆమె కడుపు మీద చల్లగా తగిలింది రివాల్వర్ నాజిల్. ఆమె అరవబోయి ఆపేసింది. వెకిలిగా నవ్వాడు హ్యాట్ మనిషి. డియర్ సువిధ, నువ్వు చావుబో. అతని మాట పూర్తి కాకముందే ఆమె వేగంగా యాక్షన్ తీసుకుంది. ఎడమ చేత్తో రివాల్వర్ మీద దెబ్బ కొట్టి పరిగెత్తింది. రివాల్వర్ వెళ్లి దూరంగా పడింది. హ్యాటు మనిషి శిలలా బీసుకుపోయాడో క్షణం. తర్వాత ఆమె వెంట పడ్డాడు. అప్పుడే ప్లాట్ఫారం మీదకొచ్చి ఆగింది ఏపీ ఎక్స్ప్రెస్. వెనక ముందు చూడకుండా దిగే వాళ్ళకంటే ముందే ఆమె ఎక్కేసింది ట్రైన్లోకి. ఆమె ఎక్కిన పెట్టి తర్వాత పెట్టిలోకి ఎక్కాడు హ్యాటు. ఆ తర్వాత పెట్టిలోకి ఎక్కాడు సత్యం. ట్రైన్లో దిగేవాళ్లు సామాన్లు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. కూలీలు ట్రైన్లోకి ఎక్కేసి బేరాలు మాట్లాడుకుంటున్నారు. గందరగోళంగా ఉంది లోపల. వాళ్ళందర్నీ తోసుకుని వెళ్లడం కష్టమవుతోంది సువిధకి. ఆయాసం వస్తోంది. అయినా తప్పదు. కాని 2 బోగీలు దాటాక ట్రైను ఖాళీ అయిపోయింది. ముందు ఆమె ట్రైను దిగేద్దామనుకుంది. కాని ఇంకొంత దూరం పరిగెత్తి అక్కడ దిగితే డైరెక్ట్ గా బయటికి దారుంటుంది కదా అని ఆ బోగీ దాటింది. అప్పుడు తెలిసింది ఆమెకు తను చేసిన తప్పు. ఆ బోగి నుంచి అవతల బోగిలోకి వెళ్లడానికి ఎంటర్ డోరు లేదు. బయటికి వెళదామనుకుంటే ఆ డోరు మూసుంది. ఆమె తెరవడానికి ప్రయత్నం చేసింది. కానీ తెరుచుకోలేదు. కొద్దిసేపు ట్రై చేసింది. కానీ రాలేదు. అది ప్లాట్ఫారం వైపు ఉండే డోరు. దానికి ఆపోజిట్ గా ఉన్న డోరు ట్రై చేసింది. చాలా ఈజీగా తెరుచుకుంది. సువిధ ట్రైన్ దిగేసింది. ఎదురుగా ట్రాక్స్. ఆమె పరిగెత్తడం మొదలు పెట్టింది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత వెనక్కి చూసింది. హ్యాటు మనిషి వస్తున్నాడు. ఆమె వేగం పెంచింది. ఆయాసం వస్తోంది. అలసిపోతుంది. ఇంతకు ముందు సంగతి వేరు. కానీ ఇప్పుడు కడుపులో ఎవరో ఉన్నారు. బాబో పాపో ఎవరై ఉంటారు? బహుశా బాబే అయి ఉంటాడు. అబ్బాయిలంటే చాలా ఇష్టం తనకు. అంటే పెద్ద అబ్బాయిలు కాదు, చిన్న బాబులు. ఆ పుట్టబోయే బాబు చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు తనకి. అరవింద్కి. అరవింద్కి చెప్పడు. తనొక్కదానికే చెప్తాడు. బాబు తన స్వంతం. ఆ తీయటి కబుర్లు,
వచ్చిరాని మాటలు పూరి ఊరని ఆవకాయ అని ఓ సామెతుంది. ఆ రెండూ భలే టేస్టట. తల్లి కావడంలో ఏం ఆనందం ఉందిలే, పరమ బోరు అనుకునేది కాలేజీ రోజుల్లో. కానీ ఇప్పుడు తల్లి కావడంలో ఏదో గర్వం, ఏదో ఆనందం. దేవుడు చేస్తున్న సృష్టికి తను హెల్ప్ చేస్తోంది. ఇట్స్ గ్రేట్, రియల్లీ ఇట్స్ గ్రేట్. ఆయాసం ఎక్కువై మోకాళ్ళ మీద కూలిపోయింది సువిధ. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ల ఆఫీస్ ముందు పడిపోతూ పడిపోతూ ఆమె వెనక్కి చూసింది. కొద్ది దూరంలో హ్యాటు మనిషిని పడేసి కొడుతున్న సత్యం కనిపించాడు. సువిధ కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉంది. కొద్ది దూరంలో ఖాన్, సత్యం కూర్చునున్నారు. ఆమె ఆతృతగా అడిగింది, దొరికాడా? సత్యం బాధగా అన్నాడు, లేదమ్మా, తప్పించుకున్నాడు. ఆమె నిట్టూర్పు విడుస్తూ వెనక్కి వాలింది. మళ్ళీ సత్యం లేచాడు. ఇంకెప్పుడు ఖాన్కి సెలవివ్వకమ్మా, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు, మెల్లగా చెప్పాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపి కళ్ళు మూసుకుంది. ఏదో ఉంది, ఏదో జరుగుతోంది. చాలా జాగ్రత్తగా, సాలీడు గూడు అల్లినట్టు, చాప కింద నీరు జరిగినట్టు. కాని అదేంటో అర్థం కావడం లేదు. తన సిక్స్త్ సెన్స్ చెబుతోందేదో, ఎక్కడో ఏదో లింక్ ఉంది. నెమ్మదిగా ఆమె నిద్రలోకి జారుకుంది. సత్యం వెళ్లిపోయాడు. ఖాన్ అక్కడే కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. 15 నిమిషాలు అలాగే గడిచాయి. ఆ తర్వాత క్షణం చైతన్యం తెచ్చుకుంది. అది కిటికీ రెక్క చప్పుడు చేయడంతో చటుక్కున అటు కేసి చూశాడు ఖాన్. ఏదో ఆకారం తప్పుకుంది అక్కడ్నుంచి. ఎవరై ఉంటారు? ఖాన్ బయటకొచ్చి కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. కొద్ది దూరంలో ఎవరో మెట్లు దిగుతున్న సవ్వడి. కంగారుగా అతనటు పరిగెత్తాడు. మెట్లు దిగాడు. పెద్ద హాల్ అది. ఎవరూ లేరక్కడ. నిలబడి ఆలోచిస్తున్నంతలో వెనకాల అడుగుల చప్పుడు వినిపించింది మెత్తగా. అతను వెనక్కి తిరగబోయాడు. ఏదో ఘాటైన వాసన సోకి అక్కడే పడిపోయాడు స్పృహ తప్పి. మెట్లు దిగి అవే మెట్ల వెనకాల దాక్కుని ఖాన్ మీద మత్తుమందు స్ప్రే చేసి స్పృహ తప్పించి సువిధ రూంలోకి ప్రవేశించబోతున్న వ్యక్తి శంకర్, కారు డ్రైవర్. శంకర్ నెమ్మదిగా సువిధ రూంలోకి ప్రవేశించాడు. మత్తుమందుని సువిధ మీద కూడా స్ప్రే చేశాడు. తర్వాత బీరువాలో ఉన్న ఓ చీరను సీలింగ్ ఫ్యాన్ కేసి బిగించి కట్టాడు. ఆమె చేతుల్ని చీర రెండో చివర కట్టేసి గది మధ్యలో వేలాడదీశాడు. జేబులోంచి పూర్తిగా గంజాయితో నింపబడిన సిగరెట్ తీసి వెలిగించాడు. గట్టిగా దమ్ము కొడుతూ ఆమెను చూస్తున్నాడు. అతనికి నవ్వొస్తోంది. అందకుండా కవ్వించే సువిధ ఈరోజు బందీ. ఈవేళ చేతికి దొరికింది. ఈరోజు తను చంపేస్తాడు. దారుణంగా చంపేస్తాడు తను. జేబులోంచి కత్తి తీశాడు. తళతళా మెరిసే కత్తి. ఎన్నిసార్లు తనకు ఆర్డర్స్ ఇచ్చింది సువిధ. శంకర్, కారు రెడీ చెయ్యని. పెద్దగా నవ్వుకున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి తను? ఈ కత్తితో ఆ పాలరాతి కడుపు మీద పొడి చెయ్యాలి. కసుక్కున కసుక్కున. రక్తం కారుతుంది ముందు. కడుపు మీద నుండి పడి జారి చీర మీదకి జారి ఖాళీ బొటన వేలు నుంచి ఒక్కో రక్తపు చుక్క నేల మీద పడుతుంది. ఎంతో అందంగా పొడి చెయ్యాలి. పొడి చేస్తాను. కస్. అతను కత్తి తీసి ఆప్యాయంగా చూసుకున్నాడు. కత్తిని పొజిషన్లో పట్టుకున్నాడు. పొడవబోయాడు. ఇంతలో చప్పట్లు వినిపించాయి. వెల్డన్ శంకర్. శంకర్ ఆశ్చర్యంగా చూశాడు. అతని కళ్ళు బరువుగా ఉన్నాయి. మెదడు పనిచేయడం మానేసింది. చేతులు వణుకుతున్నాయి. రూమ్ తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడెవడో యువకుడు. ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. ఆ యువకుడే ముందుకు కదిలాడు. మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. నేను చేద్దామనుకున్న పని నువ్వు చేస్తూ ఎంతో మేలు చేస్తున్నావు. గుడ్ పెర్ఫార్మెన్స్. కమాన్, చెయ్యాలనుకున్న పని చేసేయి. శంకర్కి అయోమయంగా ఉంది. ఎందుకో అతనికి కోపం వచ్చింది. నువ్వెవర్రా చెప్పడానికి? వద్దు ఫ్రెండ్, ఇద్దరం చేద్దామనుకున్న పనికి ఒకడు చెప్పడం ఎందుకు? కసురుకోకు, చంపేయ్. నో, నేను చంపను. అదేంటి ఫ్రెండ్? నిజంగానే ఆశ్చర్యపోయాడా యువకుడు. అంతే, నేను చంపను. సువిధ గారిని నేను చంపను. యువకుడు తేరుకున్నాడు. అలా అనకూడదమ్మా, తప్పు. చంపేయ్. వీపు తట్టాడు. నేను ఆవిడ్ని చంపను, నిన్ను చంపుతాను. శంకర్ కత్తితో అతని కేసి దూకాడు. యువకుడు అప్రయత్నంగానే ఓ అడుగు వెనక్కి వేశాడు. కొంతసేపు దొమ్మి జరిగిందక్కడ. శంకర్ని లేపి బాల్కనీలోంచి కిందకి విసిరేశాడా యువకుడు. మత్తులో ఉన్నాడు కాబట్టి శంకర్ని జయించడం కష్టం కాలేదు. కొద్దిసేపు అలుపు తీర్చుకుని శంకర్ చేతిలోంచి జారిపడిన కత్తిని కర్చీఫ్తో పట్టుకుని సువిధకేసి కదిలాడా యువకుడు. ఇంతలో ఎవరో మెట్లెక్కుతున్న చప్పుడు విని తాను వెనక వైపు నుంచి మాయమయ్యాడు. మెట్లెక్కొచ్చిన గిరి సువిధను చూసి నివ్వెరపోయి కట్లు విప్పాడు. ఖాన్కి చెప్పాడు గిరి, నేనొచ్చేసరికి శంకర్ బయటపడున్నాడు. మీరు స్పృహలో లేరు. సువిధ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడదీబడుంది. విన్నాక ఖాన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు.
లేడని చెప్పారు అక్కడి వాళ్ళు. సాయంత్రం 6 సువిధ గార్డెన్లో కుర్చీలో కూర్చుంది. ఆమెకెదురుగా గిరి ఖాన్. నిన్న స్పృహ లేనప్పుడు జరిగిన సంగతులు ఆమెకు చెప్పలేదు. ఆమె బాధపడుతుందని భావించారు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుందని చెప్పింది పని మనిషి. సువిధ లేచి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. గిరి ఖాన్ ఆమె వెంట నడిచారు. ఆమె ఫోన్ ఎత్తింది. హలో, నేనమ్మాయి. అబ్బే, డూప్లికేట్ని కాదు, నిజంగా నేను సత్యాన్నే. చెప్పండి. అమ్మాయి, అప్పుడొకసారి ఇండు సుజుకి నెంబర్ నోట్ చేసుకున్నాం, గుర్తుందా? అవును. ఆ విషయంలో పరిశోధిస్తే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిందమ్మాయి. ఏంటది? ప్రస్తుతం ఖాళీయేగా? అవును. ఖాన్ క్లబ్కి వెళ్ళొద్దన్నారు. సరే, నేను 15 నిమిషాలు అక్కడికి వస్తున్నా, వెయిట్ చేయగలవా? షూర్, రండి. వస్తున్నాను. ఫోన్ పెట్టేసింది సువిధ. వాళ్ళిద్దరికీ చెప్పింది. మళ్ళీ అందరూ గార్డెన్లో కూర్చుని వెయిట్ చేయసాగారు. 20 నిమిషాల తర్వాత వచ్చాడు సత్యం. ఖాన్ అతన్ని చూసి సెల్యూట్ చేశాడు. సత్యం కళ్ళు గిరి మీద పడ్డాయి. సందేహంగా అతను సువిధ కేసి చూశాడు. మా బావ గిరి, చెప్పింది సువిధ. ఇన్స్పెక్టర్ తల పంకించి కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత అన్నాడు, చూడమ్మాయి, నీతో కొంత ప్రైవేటుగా మాట్లాడాలి. గిరి ఖాన్ లేచి వెళ్లిపోయారు ఎవరూ చెప్పకుండానే. తర్వాత సత్యం అడిగాడు సువిధని, అరవింద్ నీకెలా పరిచయం? ఆమె చెప్పింది వివరంగా. విన్నాక అతను అన్నాడు, అయితే అతనికి ఎవరూ లేరన్నమాట. ఎవరూ లేరు, చెప్పింది సువిధ. అరవింద్ చాలా అన్యాయం చేశాడమ్మాయి నిన్ను, మెల్లగా అన్నాడు సత్యం. ఎలా? ఆ ఇండి సుజుకి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఓ అద్భుతమైన రహస్యం తెలిసిందమ్మాయి. చెప్పండి, ఏంటది? ఆతృతగా అంది సువిధ. ఆ మోటార్ సైకిల్ ప్రశాంతిది కాదు. మరి? అరవింద్ తండ్రిది. సువిధ స్థాణువైంది. పని మనిషి వచ్చి చెప్పింది. ఇన్స్పెక్టర్కి స్టేషన్ నుంచి ఫోన్ చేశారమ్మా. సత్యం లేచి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వచ్చి చెప్పాడు సువిధకి. బ్యాంకు లూటీ జరిగిందట, నేను వెళుతున్నానమ్మాయి, మిగిలిన విషయాలు రేపు చెప్తాను. హడావిడిగా వెళ్లిపోయాడు. ఆమె అసలు ఆశ్చర్యం నుంచి కోలుకోలేకపోయింది. అరవింద్ తండ్రి అడ్రస్ అడుగుదామనుకుంది, కానీ అప్పటికే సత్యం వెళ్లిపోయాడు. ప్రతిమలా కూర్చుండిపోయింది సువిధ. ఇన్స్పెక్టర్ సువిధతో ప్రైవేటుగా మాట్లాడాలని చెప్పగానే అక్కడి నుంచి లేచొచ్చేసిన గిరి ఖాన్ సిగరెట్ల కోసం బయటికి వెళదామనుకుని నడవడం మొదలు పెట్టారు. అవుట్ హౌస్ దాటుతుండగా ఉన్నట్లుండి ఆగిపోయాడు ఖాన్. ఏదో కాలుతున్న వాసన వస్తోంది అన్నాడు. గిరి కూడా గట్టిగా ఊపిరి పీల్చి అవును అన్నాడు. వాళ్ళిద్దరి దృష్టి అవుట్ హౌస్ వైపు పడింది. ఇద్దరూ అటు కదిలారు. ఎవరుంటారిందులో? అడిగాడు గిరి ఖాన్ని. డ్రైవర్ శంకర్. తలుపు తట్టాడు ఖాన్. 5-6 సార్లు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. వెంటిలేటర్లోంచి పొగలొస్తున్నాయి. ఇహ తలుపు విరక్కొట్టకపోతే లాభం లేదనిపించింది ఖాన్కి. బలంగా కొట్టాడు చేత్తో. లోపల వైపు బోల్ట్ ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికడుగు పెట్టిన ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మంచం మీదున్న దుప్పట్లు, బట్టలు అన్నీ తగలబడిపోతున్నాయి. శంకర్ కింద అస్తవ్యస్తంగా పడున్నాడు. అతనికి దగ్గరలో ఓ ఇంజెక్షన్ సిరంజి ఉంది. తెల్లటి పొడి వెదజల్లినట్టుంది. 2 రమ్ బాటిల్స్ పడున్నాయి. ఓ బాటిల్ పగిలిపోయి శంకర్ కళ్లల్లో పెంకులు గుచ్చుకునున్నాయి. చేతిలో ఫిల్టర్ వరకు వచ్చి ఆగిపోయిన సిగరెట్ ఉంది. మై గాడ్, మత్తుమందికి అలవాటు పడ్డాడతను, గిరన్నాడు. ఖాన్ శంకర్ చేయి పట్టుకుని చూశాడు. చల్లగా తగిలిందది. మత్తుమందు మోతాదు పూర్తిగా ఎక్కువై తారాస్థాయికి చేరుకుని రక్త ప్రసరణ ఎక్కువై మెదడు ముద్దుబారిపోయి నరాలు తెగి చాలా హీనంగా భయంకరంగా ప్రాణాలు వదిలేశాడు శంకర్. శంకర్ మానసిక బలహీనతలున్న సైకిక్. శంకర్ రూమ్ లో గోడల నిండా బూతు బొమ్మలు అతికించున్నాయి. చౌకబారు సెక్స్ బుక్స్ పడున్నాయి. ఖాన్ బకెట్లో ఉన్న నీళ్లు మంచం మీద పోశాడు. గిరి అక్కడున్న సూట్ కేసు తీసి చూశాడు. మై గాడ్ అన్నాడు. అందులో రకరకాల ఆయుధాలున్నాయి. గొడ్డలి, గుణపం, రకరకాల కత్తులు. గదిలో ఓ మూలన్న చెక్క స్టూల్ మీద సువిధ ఫోటో ఉంది. సువిధ గుండెల మధ్య ఓ కత్తి గుచ్చబడుంది. అంటే శంకర్కి కూడా సువిధ గారిని హత్య చెయ్యాలనే కోరిక ఉందన్నమాట, ఖాన్ అన్నాడు. ఇలాంటి వాళ్ళకి ఎవరు కనబడితే వాళ్ళని హత్య చేయాలనిపిస్తుంది. ప్రత్యేకంగా ఒక మనిషినే చంపాలనుకోరు వీళ్ళు, చెప్పాడు గిరి. ఏదేమైనా చివరికి చచ్చిపోయాడు డ్రగ్స్ తోనే, ఖాన్ అన్నాడు. దయచేసి ఈ విషయం సువిధ గారికి తెలియనియద్దు, ఆవిడ మరింత బాధపడుతుంది. ఎగ్జాక్ట్లీ, అభినందనగా అతని కేసు చూస్తూ అన్నాడు గిరి. మర్నాడు మధ్యాహ్నం రింగ్ అయింది ఫోను. సత్యం నుంచే. అమ్మాయి, మీ మామగారి అడ్రస్ కావాలి కదూ నీకు? నాకు తెలుసమ్మాయి, నువ్వు అదే ఇంట్రెస్ట్ తో ఉంటావని. చెప్తాను, రాసుకో, అతను చెప్పాడు. ఆమె నోట్ చేసుకుంది.
తర్వాత ఫోన్ పెట్టేసి ఖానుని పిలిచింది. నాతో పాటు వస్తారా? వనస్థలిపురం వెళ్ళాలి. షూర్. ఇద్దరూ బయలుదేరారు. గిరి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. సరిగ్గా 15 నిమిషాల్లో కారు వనస్థలిపురం చేరుకుంది. ఆ కాలనీకి చివరగా విడిగా పడుంది పెద్ద ఇల్లు. అరవింద్ తండ్రి అడ్రస్ అదే. సువిధ కారు దిగింది. ఖాన్, నువ్విక్కడే ఉండు. ఏదైనా జరిగితే నేను కేకలేస్తాను, నువ్వు వచ్చేయి అంది. అతను తల ఊపాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అతను బోయనెట్ కానుకుని సిగరెట్ వెలిగించాడు. ఉన్నట్లుండి వెనకాల వినిపించిన అడుగుల చప్పుడికి వెనక్కి తిరిగి చూద్దామనుకున్నాడు. కాని ఆలస్యమైపోయింది. ఓ ఇనుప చువ్వ బలంగా అతని తలకు తగిలింది. అతను స్పృహ తప్పాడు. డొకలాం తలుపు తెరిచి లోపలకు ప్రవేశించింది సువిధ. 4 అడుగులు వేయగానే వెనక చప్పుడు వినిపించింది. డొకలాం తలుపు అవతల వైపు ఎవరో తాళం వేశారు. తనని బంధిస్తున్నారన్నమాట. అంటే తనిక్కడికొచ్చే విషయం వాళ్లకు ముందే తెలుసా? ఆమె ముందు కదిలింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరైనా ఉన్నారా? పెద్దగా అరిచింది. ఆమె గొంతు ప్రతిధ్వనించింది. ఆయాసం వస్తుందామెకి. ఉన్నట్లుండి ఆమె చెవి పక్క నుంచి ఏదో దూసుకుపోయింది. బుల్లెట్. ఆమె శబ్దం వచ్చిన వైపు చూసింది. మేడ మీద నుండి ఓ రైఫిల్ కిందకు గురిపెట్టబడింది. అది పట్టుకున్న మనిషి ఎవరో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఆమె వెనకగా చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఇంతలో ఓ పొడవాటి ఇనప చువ్వ ఆమె పక్క నుండి దూసుకెళ్లి సోఫాలో దిగబడింది. ఆమె అదిరిపోతూ వెనక్కి జరిగింది. ఇక లాభం లేదు. ఖానుని పిలవాల్సిందే. ఖాన్! ఆమె అరిచింది బిగ్గరగా. దగ్గుమన్న శబ్దంతో ఆమె ముందొక పొడువాటి మూట పడింది. ఎవరో మనిషి మూట కట్టబడున్నాడు. ఆమె ముఖం దగ్గర తొలగించి చూసింది. ఖాన్! సువిధ ఖాన్లు బయలుదేరిన అరగంటకి అరవింద్ వచ్చాడు ఇంటికి. గిరికి అతడిని చూడగానే విపరీతమైన కోపం పుట్టుకొచ్చింది. ఎడాపెడా తిట్టాడు అతను అరవింద్ని. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రతుకుతున్న సువిధను అన్యాయం చేయడానికి మనసెలా ఒప్పింది నీకు? ఆమె మీద జరిగిన హత్యా ప్రయత్నాల గురించి నీకు తెలుసా? అసలు నువ్వే ప్రయత్నించుంటావు సువిధను చంపడానికి. నీలాంటి నీచుణ్ణి వదలడానికి వీల్లేదు. ఐ విల్ కిల్ యూ అంటూ అరవింద్ మీదకు దూకాడు. అరవింద్ ఆశ్చర్యపోయాడు. తనను కొట్టబోతున్న గిరిని ఆపి అడిగాడు. ఇదంతా నిజమా? నిజంగా నాకే సంగతులు తెలియవు. అతని కంఠంలోని నిజాయితీకి ఆశ్చర్యపోతూ అతన్ని వదిలేశాడు గిరి. అవును గిరి, నాకు సువిధంటే చాలా ఇష్టం. నేనెందుకు చంపుకుంటాను సువిధను? ఆమె నాకు ప్రాణమిచ్చిన దేవత. మరి మొన్న గొడవ పడ్డప్పుడు చంపుతానన్నావట? నిజమే, నిషాలో అనుంటాను. సరే, ఇవన్నీ వదిలేసాయి. నిన్ను నమ్మి నీ గురించి ఏమీ అడగకుండా నిన్ను వివాహం చేసుకున్న సువిధని ఎందుకిలా మోసం చేశావు? ఏ విషయంలో? నీ తండ్రి గురించి. లేడని చెప్పావుగా, కానీ నీకో తండ్రున్నాడని తెలిసింది. మై గాడ్, మీకెలా తెలుసా ఆ విషయం? ఇన్స్పెక్టర్ చెప్పాడు. ప్రస్తుతం సువిధ మీ తండ్రి గారి ఇంటికే వెళ్ళింది. స్థాణువయ్యాడు అరవింద్. ఏంటి, సువిధ అక్కడికి వెళ్ళిందా? అవును. ఎంతసేపయింది? ఓ అరగంట. మై గాడ్, పద గిరి, అర్జెంట్ పద. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే సువిధ మనకి దక్కదు. కమాన్ ఫాస్ట్. ఇద్దరూ బయలుదేరారు. ఖానుని చూసి సువిధ ఓ అడుగు వెనక్కి వేసింది. ముందు జాగ్రత్త కోసం ఆమె రివాల్వర్ తెచ్చుకుంది. నెమ్మదిగా హ్యాండ్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీయబోయింది. నో డార్లింగ్, పెద్దగా వినిపించిందో గొంతు. నో, అతి తెలివికిపోయి పిచ్చి వేషాలేయకు. ఇప్పటిదాకా నిన్ను భయపెట్టడానికే ప్రయత్నిస్తున్నాం. ఇంకొంతసేపు భయపెడతాం కూడా. ఆ కాసేపన్నా బ్రతికుండాలంటే పిచ్చి వేషాలు వేయకు. ఆమె రివాల్వర్ తీసే ఉద్దేశం మానుకుంది. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు నా తండ్రి మరణించాడు. మాకు బాగా ఆస్తుండేది కాబట్టి మేమేం చేసినా ప్రజలు పట్టించుకోరు. కాబట్టి మా అమ్మగారి తమ్ముళ్ళు, అన్నలు మా అమ్మగారికి 2వ పెళ్లి చేశారు. అప్పటి సమాజంలో ఆడది 2వ పెళ్లి చేసుకుందంటే ఎంత గొడవ జరిగేదో తెలుసుగా. కానీ మాతో ఊరంతటికీ అవసరం ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదు. నా 2వ తండ్రి నన్ను బాగానే చూసుకునేవాడు. అయితే అతని వల్ల మా అమ్మగారికి 2వ కొడుకు పుట్టాడు. అప్పుడు ఆయనలో స్వార్థం పుట్టుకొచ్చింది. నన్ను చులకనగా చూసేవాడు. ఈ విషయం మా అమ్మ గమనించి తన ఆస్తిని కొంత నా పేరుంచింది. ఓ ప్రమాదంలో ఆవిడ చనిపోయింది. మా 2వ తండ్రి నన్ను వదిలేసి అమ్మ ఆస్తిని కొంత నా ముఖాన పడేసి మిగిలింది తీసుకుని వెళ్లిపోయాడు. ఇది నేను 10వ క్లాసులో ఉండగా జరిగింది. ఆ తర్వాత మళ్లీ సంవత్సరం క్రింద కనిపించాడతను. నాతో పరిచయం పెంచుకున్నాడు. అతని కొడుకు అంటే తమ్ముడు నాకు బాగా క్లోజ్ అయ్యాడు. వాళ్ళెప్పుడూ నా ఇంటికి రాలేదు. వాళ్ల ద్వారానే నాకు మందు కొట్టడం అలవాటై తారాస్థాయికి చేరుకుంది. నేను వాళ్ళని నమ్మడం జరిగింది. కానీ జస్ట్ నిన్న సాయంత్రమే నాకు విషయం తెలిసింది. వాళ్ళు నేను మత్తులో ఉన్నప్పుడు నా చేత సంతకం చేయించుకున్నారు బాండ్ పేపర్స్ మీద. ఏమని అంటే,
ఒకవేళ సువిధ చనిపోతే ఆమె ద్వారా నాకు సంక్రమించే ఆస్తి వాళ్లకు చెందుతుంది అని. ఈ విషయం తెలియగానే నేను వాళ్ళకి ఎదురు తిరిగాను. నన్ను వాళ్ళు గదిలో బంధించారు. ఎలాగోలా తప్పించుకుని ఇక్కడికి చేరుకున్నాను. వనస్థలిపురంలో ఇంటి ముందు కారాపుతూ చెప్పాడు అరవింద్ గిరితో. ముఖం మీద ముసుగున్న ఓ మనిషి మెట్లు దిగుతూ వస్తున్నాడు. సువిధకి ఆ నడక బాగా పరిచయమైందే, కాని ఎవరిదో గుర్తుకు రావడం లేదు. ఆమె ఆలోచిస్తున్నంతలో అతను దగ్గరకొచ్చేశాడు. ఇంతలో వెనకాల చిన్న నవ్వు వినిపించి తిరిగి చూసిందామె. ప్రశాంత్, చేతిలో కత్తి. నువ్వా రోగ్? ఆవేశంగా అంది సువిధ. అతను నవ్వాడు, చాలా వికృతంగా. అతని ముఖంలో మునుపటి మృదుత్వం లేదు, కళ్ళల్లో రాక్షసత్వం ఉంది. అవునదినా అన్నాడు ప్రశాంత్ అడుగు ముందుకేస్తూ. వదినా? అవునదినా, నేను అక్షరాల మీ భర్తగారి తమ్ముణ్ణి. ఆమె శిలలా బీసుకుపోయింది. ఇంతకీ మా నాన్నగారు ఎవరో తెలుసా వదినా? చిన్నగా నవ్వుతూ ముసుగు మనిషి. ఈ ముసుగులు, వినిపించకుండా మాట్లాడ్డాలు ఇవన్నీ నీకేదో పాత తెలుగు సినిమాలా అనిపించొచ్చు. కాని నీ గుండె ఒకేసారి ఆగిపోవడానికి చిన్న ప్రయోగం చేస్తున్నామంతే. అసలు నువ్వు మొదటి ప్రయత్నంలోనే చావాల్సిందానివి. కాని నా చేతి మీద బొమ్మ విసిరేసి తప్పించుకున్నావు. లైబ్రరీలో రెండోసారి ఆ అబ్బాయి ప్రశాంత్ నుంచి తప్పించుకున్నావు. మూడోసారి నీ ఫ్యాక్టరీ ముందే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచే ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో అక్కడ హ్యాటు మనిషి ప్రశాంతే. ఆ తర్వాత నువ్వు స్పృహలో లేనప్పుడు నీ రూంలోనే ప్రశాంత్ ప్రయత్నించాడు. నీ బావ గిరి రావడం వల్ల లేట్ అయిపోయింది. ఇక చివరి ప్రయత్నం జరగబోతోంది. వి విల్ కిల్ యూ నౌ. ముసుగు పూర్తిగా తొలగించాడతను. అతన్ని చూసిన సువిధకి 1000 కెరటాలు ముఖం మీద చెరిచినట్టు ఫీలింగ్ కలిగింది. అతను సత్యం, ఇన్స్పెక్టర్ సత్యం, తన మామగారా? నోట మాటలేక నిలబడిపోయింది సువిధ. సత్యం నవ్వన్నాడు. అమ్మాయి, ఇహ నీ ప్రయాణ సమయం ఆసన్నమైంది. పిస్టల్ తీసి ఆమె కణతకి ఆనిస్తూ అన్నాడు. సరిగ్గా అదే సమయానికి డొకలం తలుపు విరిగిపోయి పడింది. తండ్రి కొడుకు అదిరిపడి అటువైపు చూశారు. గిరి, అరవిందులొస్తున్నారు. వాళ్ళిద్దరి దృష్టి మళ్లిన 2 క్షణాలని ఆమె సద్వినియోగపరుచుకుంది. పక్కకి దూకి హ్యాండ్ బ్యాగులోంచి పిస్టల్ తీసి వాళ్ల చేతుల్ని షూట్ చేసింది. కెవ్వున అరిచి ఇద్దరూ ఆయుధాలు వదిలేశారు. ఇంకెప్పుడు డ్రింక్ చేయను చెప్పాడు అరవింద్. హుస్సేన్ సాగర్ మీద నుండి చల్లటి గాలి వీస్తోంది. ముసినవ్వుతో వింది సువిధ. ఇద్దరూ ట్రాక్ సూట్లో ఉన్నారు. పరిగెడుతున్నారిద్దరూ చాలా మెల్లగా. సువిధ గర్భవతి కాబట్టి. దూరం నుండి రైలు కూత వినబడుతోంది. ఎంతో మంది వాళ్లను క్రాస్ చేస్తూ పరిగెడుతున్నారు. అతి తెల్లటి వెలుగు ఆకాశాన్ని ఆక్రమించుకుంటోంది. మెల్లమెల్లగా ఆ వెలుగు సూర్యుడిది. కాని ఆయనింకా దర్శనమివ్వలేదు. ఇంతటితో ఆలంబన అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.